బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్యసాయి సమీడే. స్వామి పాదపద్మాలకి అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ ఈనాటి 10వ సమర్పణ కార్యక్రమానికి ముందుగా మనందరం మన బంగారు తండ్రిని ఆహ్వానించుకొని ఈ కార్యక్రమం ఆద్యంతం అవలోకించి మనందరినీ ఆశీర్వదించేలాగా మనందరం మన ప్రార్థనలు చేసుకుందాం మన స్వామికి. ఈ 10వ సమర్పణ కార్యక్రమం చూస్తూ ఉండగానే 1 నెల 2వ నెల 3వ నెల అయిపోయి రేపు మార్చికి వార్షికోత్సవం చేసుకునే స్టేజ్కి మనం వనస్థలిపురం మందిరంలో సమర్పణ కార్యక్రమం మనం స్వామి ఆశీస్సులతో చేసుకుంటున్నాము. దిగ్విజయంగా నిరంతరాయంగా ప్రతి నెల మొదటి ఆదివారం నాడు ఈ సమర్పణ కార్యక్రమం స్వామి ఆశీస్సులతో మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరికీ ఏంటంటే ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవునండి, ఇవాళ క్రికెట్ లవర్స్ అందరికీ T20 ఉంది. కానీ స్వామి మీద ఉన్న ప్రేమతో స్వామి విద్యార్థులు నిర్వహణ చేస్తున్నారు సమర్పణ కార్యక్రమం. స్వామి విద్యార్థులు వచ్చి ధన్యజీవులు వచ్చి ఇక్కడ సమర్పణ కార్యక్రమంలో స్వామి వాళ్ళకి అనుగ్రహించినటువంటి ఆ అనుభూతులను మనందరితో పంచుకుంటున్నారన్న ఉద్దేశంతో వస్తున్న మీ అందరికీ శ్రీ సత్యసాయి విద్యార్థుల తరపున సాయిరాం సాయిరాం సాయిరాం. స్వామి ఆశీస్సులతోటి ప్రపంచవ్యాప్తంగా 20 లొకేషన్స్లో ఇప్పుడు సమర్పణ కార్యక్రమం జరుగుతోందండి. ప్రతి నెల ఆల్టర్నేటివ్ మంత్స్ అట్లా. ఈ మధ్యనే డిసెంబర్ నెలలో కేరళలో కొట్టాయంలో 20వ సమర్పణ లొకేషన్ ప్రారంభమైంది. అలాగా ఇంచుకి స్వామినామం వెళ్ళేటట్టు ఏ విధంగా అయితే స్వామి చెప్పారో ఇంచుకి వెళ్తుందని చెప్పారో ఆ విధంగా ఈ సమర్పణ కార్యక్రమం కూడా ప్రత్యేకం. ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి 4 ప్లేసులు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సమర్పణ కార్యక్రమం జరుగుతోంది. అది చాలా ప్రత్యేకమైనది. ఎందుకోసం అంటే శివంలో, BHELలో, మన వనస్థలిపురం మందిరంలో, మళ్ళీ మహబూబ్ నగర్లో ఈ 4 ప్లేసుల్లో మనకు జరుగుతున్నది. ఇది మనకి మాత్రమే, మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే దక్కినటువంటి బంగారు అవకాశం. ఈరోజు సమర్పణ కార్యక్రమాన్ని యథాప్రకారం మనం అందరం కూడా జ్యోతి ప్రజ్వలన చేసుకుని ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ 10వ సమర్పణలో స్వామి తమకి అనుగ్రహించినటువంటి అనుభూతులను మనందరితో పంచుకోవడానికి మా సోదరుడు శ్రీ ఎన్ సుధీంద్రన్ వచ్చారు. వారు విశాఖపట్నం నుంచి వచ్చారు. మీ అందరి కరతాళధ్వనులతో వారికి ఆహ్వానం పలుకుదాం. ఈనాటి సమర్పణ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనలో ముందుగా మనందరం ఆహ్వానించుకున్న మన సుధీంద్రన్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా సోదరుడు MRK ప్రసాద్ మరియు గౌరవనీయులు సంపత్ కుమార్ గారు ఈ రోజున 10వ సమర్పణ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి అపర ధన్వంతరులు ఎవరంటే డాక్టర్ అనురాధ గారు, డాక్టర్ సంధ్య గారు. వారినిద్దరిని కూడా జెంట్స్ జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత వారిని కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. మా సోదరుడు సుధీంద్రన్, MRK ప్రసాద్, సంపత్ కుమార్ గారు అక్కడ. Oh
సాయిరామ్. శ్రీ సుధీంద్రన్కి, ఎంఆర్కే ప్రసాద్కి, సంపత్ కుమార్ గారికి, డాక్టర్ అనురాధ గారికి, డాక్టర్ సంజయ్ గారికి సాయిరామ్. మనకి 10వ సమర్పణలో స్వామి అనుభూతులను మనందరితో పంచుకోవడానికి వచ్చిన స్వామి విద్యార్థి సుధీంద్రన్ గురించి 2-3 పరిచయ వాక్యాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వీరు చెన్నై వాస్తవ్యులు. వీరు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ బృందావన్ క్యాంపస్లో బీకామ్ చదవడానికి 1997లో వచ్చి మొట్టమొదటిసారిగా స్వామి దర్శనం చేసుకున్నారు. తదుపరి 2002వ సంవత్సరంలో ప్రశాంతనిలయంలో ఎంబీఏ పూర్తి చేసుకున్నారు. ఈ ఎంబీఏ పూర్తయిన తర్వాత స్వామి ఆశీస్సులతోటి 2003 నుంచి 2011వ సంవత్సరం వరకు ప్రశాంతనిలయంలో ఉన్న సెంట్రల్ ట్రస్ట్ ఆఫీస్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో తను సేవలు చేశాడు. అది అయిన తర్వాత ఆ సమయంలోనే సెంట్రల్ ట్రస్ట్లో పనిచేసిన సమయంలోనే స్వామి అప్పుడే వేదం రుద్రం భద్రం అని స్వామి చెప్పినట్లుగా ఆ వేద పఠనం ప్రారంభం చేశారు. ఆ వేద పఠనం చేసినటువంటి మొదటి 3 విద్యార్థుల్లో మన సుధీంద్రన్ మా సోదరుడు అదృష్టాన్ని పొందాడు. ఆ వేదం టీంని నడిపించే బాధ్యతలు స్వామి అప్పచెప్పారు అతనికి. వేదం టీంని నడిపించే బాధ్యతలు. అంతేకాకుండా 2008-2011 సంవత్సరాల మధ్యలో యజుర్మందిరంలో స్వామి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా కల్పించారు అతనికి స్వామి. ఆ విధంగా ఎన్ సుధీంద్రన్ ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ నందు సీనియర్ మేనేజర్ ఫైనాన్స్గా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మంచి వక్త. మీరందరూ చూస్తే స్వామి విద్యార్థులు జనవరి 1వ తారీఖున స్వామి దివ్యపద సన్నిధిలో గత చాలా సంవత్సరాలుగా డ్రామాలు నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మధ్య మధ్యలో మీ అందరూ చూసే ఉంటారు, చాలా నాటకాలు మీరు చూసే ఉంటారు. జనవరి 1న వేసినవి కానీ, మా స్పోర్ట్స్ మీట్ సందర్భంగా వేసినవి కానీ, కాన్వకేషన్ సందర్భంగా వేసిన నాటకాలు ఎక్కడో ఒక్కడ మైథలాజికల్ ఏమంటారండి పౌరాణిక సన్నివేశాలతో కూడినవి కూడా సబ్జెక్టుల్లో ఉంటుంది. ఆ పౌరాణిక సన్నివేశాలు ఉన్నటువంటి దాంట్లో కృష్ణుడు తప్పనిసరిగా ఉంటాడు. ఆ కృష్ణుడు పాత్ర తప్పనిసరిగా ఉంటాయి ఆ నాటకాల్లో. ఇప్పటి వరకు సుమారు ఒక 10-15 మంది కృష్ణ పాత్రలు వేశారు. ఆ కృష్ణ పాత్రలు వేసిన వాళ్ళలో మా సుధీంద్రన్ కూడా మొన్న జనవరి 1న కృష్ణ పాత్ర అభినయించాడు. ఎంతో అద్భుతంగా అభినయించాడు. ఈ సందర్భంగా సుధీంద్రన్ని వేదికపైకి ఆహ్వానిస్తూ మీ అందరి కరతాళ ధ్వనులతో ఈనాడు 10వ సమర్పణలో తన అనుభూతులను అందరితో పంచుకోమని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఎన్ సుధీంద్రన్. పుష్పగుచ్చాన్ని గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్తావివ సంపృక్తౌ వాగర్తః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం
మమ దేవదేవా. ఓం శ్రీ సాయిరామ్. స్వామి పాద పద్మములకు శతకోటి వందనాలు అర్పిస్తూ మీ అందరికీ సాయిరామ్. నేను ఒక ఎల్కేజీ స్టూడెంట్ లాగా, అంటే అక్కడి నుంచి స్వామి నన్ను బాగా ట్రైన్ చేశారు, తెలుగులో కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు నాకు. ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్తున్నా లేదా అని స్వామి అక్కడి నుంచి చూస్తున్నారన్నమాట. నేను ఎల్కేజీ స్టూడెంటే కాబట్టి నేను ఏదైనా పొరపాట్లు ఏదైనా చెప్తే స్వామి క్షమించాలి, మీరందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ నేను ప్రారంభిస్తున్నాను. 1997లో నేను బీకామ్ జాయిన్ అయ్యాను బృందావన్ క్యాంపస్ స్వామి కాలేజ్లో. అప్పుడు స్వామి గురించి అసలు నాకు ఏమీ తెలీదు. ఏమీ తెలియదంటే నిజంగానే ఏమీ తెలీదు, బ్లాంక్ స్లేట్ అన్నమాట. అది కూడా ఒక మంచిది, ఎందుకంటే ఏదైనా నెగటివ్ అంటే కూడా అది ప్రాబ్లము. పాజిటివ్ అంటే మంచిదే, కానీ నెగటివ్ కూడా లేదు, పాజిటివ్ లేదు, బ్లాంక్ స్లేట్గా నేను వచ్చాను స్వామి దగ్గర. మొట్టమొదటి 1997 జూన్ 1 నేను జాయిన్ అయ్యాను. 31 మే రిపోర్టింగ్ డేట్ అక్కడ హాస్టల్లో నేను జాయిన్ అయ్యాను. అప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అప్పుడు స్వామి బృందావనంలోనే ఉన్నారు. అప్పుడు సమ్మర్ కాబట్టి స్వామి బృందావనంలో ఉంటారు. అప్పుడు రమేష్ హాల్లో నేను స్వామి దర్శనం ఫస్ట్ చేసుకున్నాను. అప్పుడు ఫస్ట్ చూసేటప్పుడు స్వామి కాషాయం వస్త్రం వేసుకున్నారు కాబట్టి ఎవరో సన్యాసి అని అనుకున్నాను. తర్వాత మరి ఇన్ని మంది వచ్చారు, చాలామంది, ఇంకా చాలా సంస్థలంతా ఉన్నాయని చెప్పి మఠాధిపతి ఉండొచ్చేమో అది నెక్స్ట్ అని నాది ఒక ఇమాజినేషన్. తర్వాత స్వామి హాస్టల్లో స్వామి స్టూడెంట్స్తో మరి స్వామి టీచర్స్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా విని, ఓహో స్వామి అంటే ఇన్ని అద్భుతాలు, ఇన్ని లీలాలు జరుగుతున్నాయి అని కొంచెం అప్పుడే కొంచెం టేస్ట్ చేస్తున్నానన్నమాట. అయితే స్వామి ఎవరైనా పెద్ద సిద్ధ పురుషుడు ఉండాలేమో అని నెక్స్ట్ ఇమాజినేషన్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్ అన్నమాట. తర్వాత స్వామి సృష్టించేది అవి అంత అద్భుతాలంతా కథలు లీలలు విని, లేదు ఆయన దేవుడే, ఇంద్రుడో చంద్రుడో ఏదో ఒక దేవుడు అని అనుకున్నాను. తర్వాత నాకు స్వామి యొక్క మంచి పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ప్రసాదించారు మార్చ్ 1999లో. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఈయన ఊరికే శుద్ధ పురుషుడు, మరి ఇంద్రుడు చంద్రుడు కాదు, ఈయన సాక్షాత్ భగవాన్ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం. అప్పుడు నాకు అర్థమైంది. సో నేను నాకు ఫస్ట్ కలిగిన పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో నేను పంచుకుంటున్నాను. మార్చ్ 1999లో అప్పుడు నేను బృందావన్ మన స్వామి కాలేజ్ హాస్టల్లో అంతా కూడా చాలా డిపార్ట్మెంట్ సెల్ఫ్ రిలయన్స్ గ్రూప్స్ అని ఉండేవి. అంటే ఇంకా సేమ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అంటే ఒక్కొక్క గ్రూప్ కూడా ఒక సెల్ఫ్ రిలయంట్ హాస్టల్లో ఇంకా బయట నుంచి సపోర్టు రానక్కర్లేదు. ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఆడియో విజువల్స్ కానీ, కిచెన్లో కానీ సర్వం కూడా స్వామి స్టూడెంట్సే గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళే రన్ చేస్తుంటారు అన్ని కాలేజ్ హాస్టల్లో కూడా అంతా. సో అలాగ ఉండేటప్పుడు నాకు ఈ మెయింటెనెన్స్ అండ్ ఆడియో విజువల్ ఆ డిపార్ట్మెంట్లో నాకు ఛాన్స్ వచ్చింది. దానివల్ల నేను ఈ టర్న్ తీసుకొని కొన్ని మంది త్రయీ బృందావనంలో డ్యూటీకి ఉండడానికి అవకాశం దొరుకుతుంది. సో ఆ రోజు నా డ్యూటీ నేను అప్పుడు త్రయీ బృందావనంలో నించుకున్నాను. సో అప్పుడు 7th మార్చ్ 1999 మధ్యాహ్న దర్శనానికి అందరూ వెయిట్ చేస్తున్నారు త్రయీ బృందావనంలో. నేను కూడా అక్కడ ఎంచుకుంటున్నాను. అప్పుడు స్లోగా ఆ త్రయీ బృందావన్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. స్వామి అలా అంటే ఒకటి స్వామి
దివ్య సుందర రూపము. ఎక్కడ దర్శనం చేసుకున్నా అది అంత ఆనందమయమే. కానీ ఒక్కొక్క చోట్ల స్వామి దర్శనం చేస్తే ఆ ఒక్క టచ్, ఒక ఫ్లేవర్ ఉంటుందన్నమాట. అంటే కుల్వంతాలో దర్శనం చేస్తే అది ఒక టేస్ట్, త్రయీ బృందావనంలో దర్శనం చేస్తే అది ఇంకొక టేస్ట్, బ్యూటీ, కొడైకెనాల్లో సాయిశ్రుతిలో చేస్తే అది ఇంకొక బ్యూటీ. అంటే అక్కడక్కడ ఒక బ్యూటీ ఉంటుంది అది. సో త్రయీ బృందావనంలో అప్పుడు అది సమ్మర్, జస్ట్ బిగినింగ్ ఆఫ్ సమ్మర్ ఆఫ్టర్నూన్లో త్రయీ బృందావనంలో స్వామి అక్కడ డోర్ ఓపెన్ చేసి అక్కడ వెన్ ఈ స్టెప్స్ అవుట్, మైల్డ్గా సన్లైట్ స్వామి ఫామ్ పైన అలా వస్తుంది. స్వామి ఫామ్ ఫేస్ విల్ బి షైనింగ్ అండ్ బ్రైట్ ఆరెంజ్ రోబ్. ఇట్ విల్ బి సో బ్యూటిఫుల్ టు సీ దట్. చాలా అందంగా ఉంటారు స్వామి, అండ్ చూస్తే కూడా అంత ఆనందంగా ఉంటుంది మనందరికి కూడా. స్లోగా స్వామి అలా స్టెప్స్ దిగి నడుచుకుంటూ వచ్చారు కార్పెట్లో. అలా వచ్చారు. సాయి రమేష్ షాలో లోపల వెళ్ళాలి స్వామి. మధ్యలో కార్పెట్ నుంచి కొంచెం డైవర్షన్ తీసుకొని అక్కడ ఒక గేట్ దగ్గర ఒక తులసి బృందావనం ఉంటుంది. స్వామి ఆ తులసి బృందావనం దగ్గర వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి ఒక చిన్న తులసి ఆకు తీసి నా వైపు చూసి కావాలా అని అన్నారు. స్వామి హస్తం నుంచి ఆ తులసి ఆకు తీసుకోవాలంటే ఎంత పెద్ద గొప్ప భాగ్యం కదా. వెంటనే నేను స్వామి దగ్గర వెళ్ళి నోట్ తెరిచాను. ఆహా, చెయ్యి చూపించు అని చెప్పారు. వెంటనే నేను ఇలా పట్టుకున్నాను. అప్పుడు స్వామి ఆ తులసి ఆకు నా చేతి పైన ఇలా పెట్టారు. నేను అలా చూస్తున్నాను స్వామిని. స్వామి నా చేతిలో అలా పెడుతున్నారు. కానీ అది కొంచెం హెవీగా ఉన్నింది. అంటే తులసి ఆకు మరి ఇంత హెవీగా ఉండదు కదా అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు స్వామి ఇలా తీసేటప్పుడు చూస్తే ఆ చేతిలో ఒక గోల్డ్ కాయిన్ మెరుస్తున్నది. ఇక్కడ తులసి ఆకు గోల్డ్ కాయిన్ అయిపోయింది అనమాట. ఇలా పెట్టేటప్పుడు నేను ఇది చూస్తుంటే స్వామి చిరునవ్వి నవ్వి, గోల్డ్ కాయిన్ భద్రంగా పెట్టుకో, ఈ గోల్డ్ కాయిన్లో నీ పుట్టిన సంవత్సరం అక్కడ రాసున్నది, భద్రంగా పెట్టుకో అని చెప్పి నాకు పాద నమస్కారం ఇచ్చి స్వామి సాయి రమేష్ లోపల వెళ్ళారు భజనానికి. నేను ఇంకా చాలా, అంటే స్వామి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ అందిందంటే మరి అందరికి ఎంత చాలా ఆనందంగా ఉంటుంది. వెంటనే నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. నేను అంటే ఇంకొకటి ముఖ్యమైన ఇది నోటీస్ ఏంటంటే, ఇచ్చేటప్పుడు భద్రంగా పెట్టుకో, ఎవరికి చూపించొద్దు అని చెప్పి స్వామి లోపల వెళ్ళారు. కాబట్టి నాకు ఆ స్వామి నేను కూడా సరిగా చూడలేదు బాగా ఈ గోల్డ్ కాయిన్ని. కాబట్టి నాకు ఆ భజన్స్ అయ్యేటప్పుడు నేను ఈ త్రయీ బృందావన్ కాంపౌండ్లో ఒక సెక్లూడెడ్ కార్నర్ ఎవరు లేదా అని చూసి నేను మాత్రం అక్కడ ఉండాను అని అది కన్ఫర్మ్ చేసుకొని నేను ఈ గోల్డ్ కాయిన్ తీసి ఐ స్టార్ట్ అడ్మైరింగ్ ఇట్. చాలా అందంగా ఉన్నింది. స్వామి చెప్పినట్టే నేను నా పుట్టిన ఇయర్ అక్కడ రాసింది. మరి ఇంకొక వైపు ఈ కల్కి అవతారం ఆ పోర్ట్రేట్, ఒక సైనికుడు గుర్రం పైన కూర్చున్నట్టు ఒక పోర్ట్రేట్ అలా ఉన్నింది. బాగా చూశాను, చాలా ఆనందించాను. తర్వాత ఒక టిష్యూ పేపరు దాంట్లో పెట్టి బాగా ప్యాక్ చేసి భద్రంగా నా ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నాను. దాంట్లోపల మరి ఆరతి స్టార్ట్ అయింది. స్వామిస్తున్నానని చెప్పి వాళ్ళు ప్లేస్లో అందరూ వచ్చి నించుకున్నారు. నేను కూడా నా ప్లేస్లో వచ్చి నించుకున్నాను. స్వామి ఆ రమేష్ హాల్ డోర్ ఓపెన్ అయింది. స్వామి లోపల వస్తున్నారు. వచ్చేటప్పుడు నన్ను చాలా కోపంగా చూశారు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడే కదా ఒక 20 minutes ముందు స్వామి బాగా నవ్వి నాకు నా గిఫ్ట్ గోల్డ్ కాయిన్ ఇచ్చి నమస్కారం అంతా ఇచ్చి వెళ్ళారు కదా, మరి ఎందుకు ఇప్పుడు స్వామి కోపంగా ఉన్నారు అని నాకు అర్థం కాలేదు. స్వామి డైరెక్ట్గా నా దగ్గర వచ్చి స్వామి ఏం చెప్పారంటే, ఏయ్ నేనేం చెప్పాను, ఎవరికి చూపించింది చెప్పాను ఆ గోల్డ్ కాయిను, కానీ నేను ఇచ్చేటప్పుడే మీ వార్డను స్టూడెంట్స్ అందరూ చూసేశారు కదా, నాకు ఇవ్వు గోల్డ్ కాయిన్ అని చెప్పారు. స్వామి ఇచ్చారు గోల్డ్ కాయిన్, మరి స్వామి అడిగేటప్పుడు ఇవ్వాలి కదా, మరి తప్పదు. సరే అని చెప్పి నా ప్యాంట్ పాకెట్ నుంచి ఆ టిష్యూ పేపరు తీసి ఓపెన్ చేసి గోల్డ్ కాయిన్ ఇవ్వాలని చూస్తున్నాను. అక్కడ టిష్యూ పేపర్లో చూస్తే తులసి ఆకు ఉంది, గోల్డ్ కాయిన్ మాయమైపోయింది.
ఇప్పుడే కదా నేను చూసి బాగా భద్రంగా పెట్టున్నాను కదా గోల్డ్ కాయిన్, ఇప్పుడు ఏమైంది గోల్డ్ కాయిన్, అక్కడ తులసి ఆకు ఉంది అని చెప్పి తులసి ఆకును చూస్తున్నాను, స్వామిని చూస్తున్నాను, మరి ఆకు చూస్తున్నాను, ఏమైంది అసలు అర్థం కాలేదు, షాక్ అయిపోయాను అనమాట. స్వామి నోట్లో వేసుకోని చెప్పి స్వామి వెళ్ళిపోయారనమాట త్రై బృందావనానికి. అలా షాక్ అయిపోయి అలాగే ఉన్నాను. తర్వాత 2 అడుగులు ముందు వేసి స్వామి మళ్ళా వెనక్కి చూసి అయ్యో పాపం అని చెప్పి స్వామి ఇలా తిప్పి మరి సేమ్ గోల్డ్ కాయిన్ సృష్టించారనమాట. ఎగ్జాక్ట్లీ సేమ్ గోల్డ్ కాయిన్ సృష్టించి మళ్ళా నాకు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ నాకు మరి పాద నమస్కారం ఇచ్చి మళ్ళా బీ కేర్ఫుల్, డోంట్ షో ఇట్ ఎనీవన్ అని చెప్పి మరి లోపల వెళ్ళిపోయారు. సో ఇది నాకు ఒక వెరీ 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 పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీరందరూ చదువుతుంటారు, ఈ గణపతి అతర శీర్షంలో కొన్ని సెంటెన్సెస్ వస్తాయి. సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతే. అంటే దానికి అర్థం ఏమిటంటే, ఓ భగవాన్, నీలో నుంచి ఈ జగమంతా కూడా ఉద్భవం అయింది, మీరే ఈ జగన్ని కూడా పాలిస్తున్నారు. ప్రళయకాలంలో మీ లోపల ఈ జగము లీనమైపోతుంది, మళ్ళా నెక్స్ట్ యుగం నెక్స్ట్ కల్పంలో మళ్ళా ఈ జగం మీలో నుంచి ఉద్భవం అవుతుంది. ఇదే దానికి అర్థం. అంటే ఈ కాస్మిక్ డ్రామాని స్వామి చక్కగా ఒక ½ అన్ అవర్ నాకు డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. అంటే ఫస్ట్ తులసి ఆకు ఉన్నింది, అది గోల్డ్ కాయిన్ అయింది, స్వామి గోల్డ్ కాయిన్ క్రియేట్ చేశారు. ఆ ఒక ½ అన్ అవర్ నా దగ్గర ఉన్నింది ఆ గోల్డ్ కాయిన్, నేను బాగా చూశాను, ఆనందించాను. సడన్గా మళ్ళీ అది మాయమైపోయింది, స్వామిలో లీనమైపోయింది. మరి ఒక 5 minutes లోపల మళ్ళీ అదే సేమ్ గోల్డ్ కాయిన్ స్వామి సృష్టించి చూపించారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో స్వామియే మరి సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. అప్పుడు నాకు బాగా ఆ ఫెయిత్ నాకు వచ్చింది. ఈ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వల్ల స్వామి నాకు ఆ ఫెయిత్ ఇచ్చారు, దట్ స్వామి ఈస్ గాడ్. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ నా మనసులో ఇట్ మేడ్ అ హ్యూజ్ ఇంపాక్ట్. ఇట్ ప్లాంటెడ్ ద సీడ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ మై హార్ట్. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వాజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ నేను అసలు నా జీవితంలో మరవలేను. అంత ఒక పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది March 1999లో జరిగింది. తర్వాత అంటే భగవంతుడు అంటే మనకు ఫస్ట్ వచ్చే ఒక ఫీలింగు అంటే ఆ భగవంతుని శక్తి, ఆ గ్లోరీ మహిమలు చూసి మనం అలా స్తంభించిపోతాం. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ స్వామీస్ గ్లోరీ. అంటే బట్ గాడ్ ఈస్ నాట్ జస్ట్ పవర్, హీ ఈజ్ ఆల్సో స్వీట్నెస్ అండ్ లవ్. April 1999లో యుగాది టైం, ఆ రోజు యుగాది రోజు ఈ ప్రొద్దునంతా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా బాగా జరిగింది. తర్వాత మళ్ళీ స్వామి డిస్కోర్స్ అంతా కూడా స్వామి అంతా డిస్కోర్స్ ఇచ్చారు, ఆరతి తీసుకున్నారు, మరి స్వామి లోపల వెళ్ళిపోయారు. ఏమంతా స్టూడెంట్స్ అంతా కూడా మరి హాస్టల్కి వచ్చాము. తర్వాత మధ్యాహ్నము మేమందరూ రెడీ అవుతున్నాము స్వామి దర్శనానికి. అప్పుడు ఒక సేవాదారు పరిగెత్తుకొని వచ్చి నా దగ్గర, బ్రదర్ స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పారు. వెంటనే నేను పరిగెత్తుకుని వెళ్ళాను త్రై బృందావను. అక్కడ త్రై బృందావన్ గేట్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను చూస్తున్నాను స్వామి ఇంటర్వ్యూ రూమ్ ఓపెన్ ఉంది, స్వామి అక్కడ వెయిట్ చేస్తున్నారని. వెంటనే నేను లోపల వెళ్ళాను. అప్పుడు స్వామి సింహాసనంలో కూర్చున్నారు. కూర్చుని నేను లోపల వెంటనే వెళ్ళి నేను స్వామి నమస్కారం తీసుకొని స్వామి పాదాల దగ్గర కూర్చున్నాను. అప్పుడు స్వామి నన్ను చూసి, ఈరోజు యుగాది కదా, నేను నీకేం ఇవ్వలేదే అని చెప్పి స్వామి ఇలా చేసి ఒక మంచి వేడిగా ఒక కజ్జికాయ సృష్టించారు. బాగా అది వేడిగా ఉంది, ఆ ఫ్లేవర్ అద్భుతంగా ఉన్నింది. అలా చెప్పి ఏ విధంగా ఒక తల్లి ఆమె బిడ్డకి ఎలా తినిపిస్తుందో మెల్లగా నాకు స్వామియే స్వయంగా నా నోట్లో నాకు తినిపించారు ఆ కజ్జికాయ.
తినిపించి తర్వాత స్వామి సిల్వర్ టంబలించి నాకు మళ్ళీ నా నోట్లో నీళ్లు వేశారు. మళ్ళీ స్వామి కర్చీఫ్ తీసి మా స్వామి మరి క్లీన్ చేసి అక్కడ పెట్టి అన్నీ చేసిన తర్వాత స్వామి నన్ను చూసి ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది అని చెప్పారు. ఇదేంటిది? అసలు ఎంతో గొప్ప భాగ్యం ఇది. ఎవరికి అందుతుంది ఇంత గొప్ప భాగ్యము? నేను మరి ఎంత చెప్పుకోవాలి స్వామి, మీరు ఎంత ప్రేమ చూపించారు స్వామి. నేను చెప్పే ముందు స్వామి ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది అని చెప్పారు. అంటే అది స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా, లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్, అంటే ఇది. సో స్వామి అంటే స్వామీస్ లవ్ ఈక్వల్ టు ద లవ్ ఆఫ్ 10,000 మదర్స్ అని స్వామి చెప్తారు కదా. అది ఐ ఎక్స్పీరియన్స్ దట్ లవ్. ఎంత లవ్వింగ్గా, ఎంత అఫెక్షనేట్గా అది స్వామి ఒక చిన్న బిడ్డ ఎలా మరి తినిపిస్తుందో ఆ అమ్మ అలా చేశారు స్వామి. సో స్వామి గాడ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఆమ్ని ప్రెసెన్స్, ఆమ్ని పొటెన్స్ అండ్ ఆమ్నిషన్స్, బట్ స్వామి భగవాన్ లవ్, గాడ్ ఇస్ లవ్. దట్ వాస్ మై నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ స్వామి. తర్వాత మార్చ్ 99లోనే అప్పుడు స్వామి బృందావనంలో సమ్మర్లో ఉండినారు. అప్పుడు ఈ ప్రశాంత్ నిలయంలో మందిర్లో కులంతాల్లో కొన్ని వర్క్స్ జరుగుతున్నాయన్నమాట. ఒకనాడు స్వామి నేను ఒకరోజు జస్ట్ పుట్టపర్తి వెళ్ళి వస్తాను, అక్కడి పనులంతా జరుగుతున్నాయి, నేను సూపర్వైజ్ చేసి వస్తానని చెప్పారు. మరి కొన్ని స్టూడెంట్స్ని కూడా మీరంతా రెడీగా ఉండండి, నేను తీసుకెళ్తాను అని చెప్పారు. దాంట్లో స్వామి నన్ను కూడా సెలెక్ట్ చేస్తారు. సో ఆ రోజు ప్రొద్దున 4:30కి బయలుదేరాము. అంటే ఇంకొకటి స్వామి అందరికి చెప్తుంటారు, ఎవరెవరికి చెప్పాలో అథారిటీ అందరు చెప్తుంటారు, ఎవరికి చెప్పొద్దు, రెడీగా ఉండండి 4:30 అని చెప్పి. కానీ అలా 4 o'clock 4:30 ఎంత టైం అని చూస్తే డివోటీస్ ఎలా తెలిసిపోతుంది. మొత్తం ఫుల్ అక్కడ రోడ్ అంతా కూడా డివోటీస్ 4:30కి అందరూ వెయిట్ చేస్తున్నారు స్వామికి. సో అది స్వామికి డివోటీస్ ఆ సంబంధము అసలు హార్ట్ టు హార్ట్ నిజంగా. సో అది ఆ రోజు మరి స్వామి వెంటనే స్వామి కారు వెనుక మేమందరూ కూడా స్వామితో వెళ్ళాము పుట్టపర్తి. స్వామి అక్కడ వెళ్ళి కుల్లంతాళ్ళు పనులంతా చూసి బాగున్నాయని చెప్పి అంతా ఆ వర్కర్స్ అంతా కూడా స్వయంగా స్వామి యాపిళ్ళు ప్రసాదం అంతా ఇచ్చి అందరికీ మరి పూర్ణచంద్రాలో వెళ్ళి స్వామితో పాటు మాకందరూ కూడా మరి భోజనం అయింది. భోజనం వెంటనే స్వామి మరి బయలుదేరి ఆరతి తీసుకుని మరి బయలుదేరి వచ్చేసారనమాట బృందావన్ సాయంకాలంలో. సో ఆ రోజు చాలా బాగా ఉన్నింది. అంటే స్వామి దగ్గర అంత క్లోజ్గా మరి స్వామితో ప్రసాదం కూడా అందింది. తర్వాత అంటే హార్ట్ వాస్ ఫుల్, స్టమక్ వాస్ ఫుల్, అండ్ బోత్ వేర్ ఫుల్. సో ఆ రోజు మళ్ళా డిన్నర్ కూడా నేను చేయలేదు, అలాగే నేను ఐ వెంట్ టు బెడ్. నెక్స్ట్ డే ప్రొద్దున లేచేటప్పుడు అప్పుడు కూడా చాలా హెవీగా ఉన్నదన్నమాట. నిన్న లంచ్ టైం కదా నేను లంచ్ చేశాను, మరి ఇప్పుడు కూడా మరి అంత ఫుల్గా ఉంది అని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోలేదు, స్కిప్ చేశానన్నమాట. స్కిప్ చేసి మరి కాలేజ్ వెళ్ళాను. క్లాసెస్ అంతా అయిపోయింది. మరి లంచ్ టైం మళ్ళీ నేను హాస్టల్లో వచ్చాను. లంచ్ టైం వచ్చేటప్పుడు కూడా అప్పుడు కూడా ఆకలి లేదు. నేను నిన్న బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు, నిన్న డిన్నర్ చేయలేదు, ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు. కానీ ఒక హెవీగా అప్పుడే విందు తీసుకున్నట్టు అంతా ఒక సో హెవీ ఉన్నింది. అప్పుడు అర్థమైంది ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఆ రోజు సాయంకాలము భజన అయిన తర్వాత స్వామి అందరినీ, స్టూడెంట్స్ అందరూ, టీచర్స్ అందరూ కూడా త్రయీ సెషన్కి పిలిచారు. అప్పుడు మేమందరూ త్రయీ బృందావనంలో వచ్చి స్వామి జూలా రూమ్లో స్వామి జూలా పైన కూర్చున్నారు. మేమందరూ కూడా స్టూడెంట్స్, టీచర్స్ అంతా కూడా స్వామి చుట్టూ కూర్చున్నాము కింద. అప్పుడు నేను స్వామిని ప్రార్థించాను, స్వామి ఏదో స్టమక్ ప్రాబ్లం ఉంది స్వామి అని చెప్పాను. స్వామి నన్ను చూసి ఏంటి ప్రెగ్నెన్సీయా అని నన్ను చూసి జోక్ చేశారు. నేను స్వామి ఏదో ప్రాబ్లం ఉంది స్వామి అని చెప్పాను. అవునా అని చెప్పి స్వామి ఇలా తిప్పి మరి నాకు విభూతి ప్రసాదం ఇచ్చారు, నా నోట్లో పెట్టారు, నీళ్లు కూడా మరి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్ని స్టూడెంట్స్ టీచర్ అంతా కూడా స్పీచెస్ ఇవ్వమని చెప్పారు.
అలా ఒక 1.5 hours గడిచిపోయింది. అసలు అందరూ దాంట్లోనే ఫుల్ లీనమైపోయినాం అనమాట. తర్వాత స్వామి సరే అని చెప్పి ఆరతి తీసుకున్నాను. తర్వాత వెళ్ళేటప్పుడు నన్ను చూసి, ఏంట్రా డెలివరీ అయిందా అని అడిగారు. అప్పుడు నాకు ఐ రియలైజ్, అప్పుడు దాకా అంత హెవీగా ఉన్నది, అంత బాధగా ఉన్నది, అది ఎక్కడో మాయమైపోయింది. అది ఎప్పుడు సరి అయింది అసలు నో ఐడియా. అది స్వామి అది మ్యాజిక్ ఆఫ్ ది విభూతి మెడిసిన్. అప్పుడు స్వామి వార్డెన్ గారు చెప్పారు, ఇతనికి రాగి తిని అలవాటు లేదు, నిన్న రాగి తీసుకున్నాడు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి స్వామి, అంటే డాక్టర్ మెడిసిన్ డయాగ్నోసిస్ 2 ఇది చేసి స్వామి మళ్ళా హీ రిటైర్డ్ ఫర్ ద డే. సో ఇది ఇంకొక మంచి అనుభవం నాకు స్వామి అందించారు. తర్వాత ఈ మన స్వామి స్టూడెంట్స్కి అకాడమిక్ ఇయర్లో ప్రతి ఒక్క నెల కూడా ఏదో ఒక సమ్ యాక్టివిటీ ఉంటుంది. సో అది అండ్ ఏదైనా ఒక ఆపర్చునిటీ ఉంటుంది స్వామి దగ్గర, ఏదైనా టు ఆఫర్ సంథింగ్ అట్ స్వామీస్ ఫీట్, దట్ ఈస్ ద ఛాన్స్. ఏదైనా ప్రతి నెల ఏదో ఒక ఫెస్టివల్లో ప్రోగ్రామ్, లేదా మరి కాన్వకేషన్, లేదా స్పోర్ట్స్ మీట్, ఏదో సంథింగ్ విల్ బీ దేర్, సో దట్ స్టూడెంట్స్కి ఇట్ ఇస్ అ ప్రేయర్ అండ్ ఆఫరింగ్ ఫర్ దెమ్ టు స్వామి. ఆ విధంగా ఈ కాన్వకేషన్ డ్రామా ఒక పెద్ద ఛాన్స్ స్టూడెంట్స్ అందరికి కూడా. సో ఆ ఇయర్ 1999లో స్వామి, అంటే ఆ డ్రామా కాన్వకేషన్ డ్రామా థీమ్ ఏంటంటే ఒక కాంటెంపరీ ఒక ఇది లైఫ్, బట్ విత్ ప్యారలల్ డ్రాన్ టు మిథలాజికల్ ఇది స్టోరీ ఫ్రమ్ మహాభారత. సో దాంట్లో స్వామి నాకు ఈ కృష్ణుని రోలు స్వామి నాకు ఇచ్చారు. కృష్ణుని రోల్ చేయమని చెప్పి నాకు బ్లెస్ చేశారు స్వామి. అంటే స్వామి ఎప్పుడు అంటే స్వామి చెప్తుంటారు కదా, లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్ అని. స్వామి దగ్గర ఉంటే ప్రతి క్షణం కూడా ఏదో ఒక లెసన్ స్వామి మాకు కాన్షియస్లీ, అన్కాన్షియస్లీ, ఓపెన్లీ ఆర్ ఇన్సైడ్ ఎప్పుడు లెసన్స్, ఎప్పుడు మాకు స్వామి అందరికీ స్వామి లైఫ్ లెసన్స్ ఇస్తుంటారనమాట ప్రతి క్షణం కూడా. అంటే కొన్ని తూర్లు అంటే స్వామి డిస్కోర్స్ ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా అది బోధ ఇవ్వటం అది, కానీ చాలా తూర్లు దక్షిణామూర్తి రూపంలో సైలెంట్గానే చాలా లెసన్స్ స్వామి అందరికి ఇస్తుంటారు. సో ఈ కాన్వకేషన్ డ్రామా కూడా ఒక పెద్ద ఆపర్చునిటీ, దాంతోనే ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరికి కూడా అది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కానీ అంటే ఎప్పుడు ఏ క్షణం స్వామి ఏ లెసన్ పాటిస్తారని చెప్పడానికి వీల్లేదు. సో అది దాంట్లో ఒకటి నేను షేర్ చేస్తున్నాను. అది ఈ మిథలాజికల్ క్యారెక్టర్స్ అంటే పంచపాండవులు, కృష్ణుడు, ఆ కాస్ట్యూమ్ అంతా కూడా ఒకసారి స్వామి తీసుకురా నేను చూస్తానని చెప్పారు. సో ఆ రోజు ఇంటర్వ్యూ రూమ్లో మేమందరూ కూడా ఈ కాస్ట్యూమ్స్ అంతా తీసుకుని స్వామికి చూపించాము. స్వామి ఈ మిథాలజీ పంచపాండవులు మరి కృష్ణుడిని మీరు వెళ్ళి ఆ కాస్ట్యూమ్ వేసుకుని రండి అని చెప్పారు. స్వామి అక్కడ ఇంటర్వ్యూ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. మేము లోపల వెళ్ళి ఈ కాస్ట్యూమ్స్ అంతా, ఈ కిరీటము, ఈ ఆర్మర్ అంతా అన్ని వేసుకొని రెడీ అవుతున్నాము. ఆల్మోస్ట్ 15-20 minutes పట్టింది. అప్పుడప్పుడు ఒక స్వామి ఏంట్రా రెడీ అయినా అని అలా అడిగారు. లేదు స్వామి, జస్ట్ ఇంకా 5 minutesలో రెడీ అవుతున్నామని చెప్పి అన్నీ అందరూ వేసుకొని మళ్ళీ పంచపాండవులు, కృష్ణ అందరూ స్వామి దగ్గర వచ్చాము. స్వామి అంతా చూసి బాగానే ఉంది అని చెప్పి, సరే మీరు వైట్స్ మరి వేసుకొని రండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. మేము వెళ్ళి ఒక 5 minutesలో వెంటనే అన్ని ఈ కిరీటం అవి అంతా కాస్ట్యూమ్స్ అంతా లోపల, పౌరాణిక కాస్ట్యూమ్స్ అంతా లోపల పెట్టి వెంటనే వైట్స్ వేసుకొని మళ్ళీ స్వామి దగ్గర వచ్చి స్వామి దగ్గర కూర్చున్నాము. స్వామి మమ్మల్ని చూసి ఏమి నేర్చుకున్నారు అని అడిగారు. స్వామి అర్థం కాలేదు. స్వామి అని అందరూ ఏమి నేర్చుకున్నారు అని స్వామి అడిగారు. అప్పుడు స్వామి చెప్పారు, చూడరా మీరు ఈ అన్ని డ్రెస్సు, ఈ కిరీటము, ఈ నెక్లెస్, ఈ బ్యాంగిల్స్, ఈ ఆర్మరు అంతా వేసుకోవడానికి ఎంత టైం పట్టింది?
స్వామి 20 నిమిషాల పైన పెట్టింది స్వామి, స్వామిని వెయిట్ అంటే డిలే చేస్తాం స్వామి, స్వామి క్షమించాలి అని చెప్పి మేము కోరుకున్నాము. సరే, కానీ వైట్స్ వేసుకునేటప్పుడు ఎంతసేపు అయింది? స్వామి 5 minutes అంతా అయిపోయింది స్వామి అని. అదేరా, డిటాచ్మెంట్ ఇస్ ఈజీ, అటాచ్మెంట్ ఇస్ డిఫికల్ట్. మీరు ఒక్కొక్కటి వేసుకోవాలి. అటాచ్మెంట్ అంటే చాలా అది కష్టము, డిటాచ్మెంట్ అంటే వెంటనే అలా వదిలేయచ్చు. డిటాచ్మెంట్ ఈజీరా అని స్వామి ఎంతో ఒక వేదాంత తత్వంని ఎంత సింపుల్గా సరళంగా అలా ఎంత బాగా బోధించారంటే స్వామి తప్ప అసలు ఎవరు ఇట్లాంటిది బోధన చేయడానికి వీల్లేదు. అంటే ఎంతో అంటే చూసేటప్పుడు చాలా మండేన్గా ఉంటుంది. ఏంటి కాస్ట్యూమ్ వేసి తీసడంలో దాంట్లో పెద్దదేముంది, కానీ ఆ దీంట్లో కూడా స్వామి ఎంతో ఒక మంచి పాట మాకు అందరికీ అందించారు. అంటే మేమంతా స్పిరిచువల్ అంటే చాలా కష్టము, డిటాచ్మెంట్ అంటే చాలా కష్టము, అన్ని వైరాగ్యం అంత ఇది అక్కడ హిమాలయాలో తపస్సు చేయాలంటే అది కాదు. డిటాచ్మెంట్ అంటే అంత సులభం, అలా వదిలేయటం ఎంత సులభం. అటాచ్మెంట్ అంటే చాలా కష్టం, ఒక్కటి వేస్తూ రావాలి అని చెప్పి ఎంత బాగా, ఎంత సరళంగా, ఎంత స్పష్టంగా స్వామి అసలు మాకు అది అలసన ఆ రోజు బోధించారంటే అది నిజంగా స్వామి తప్ప ఇంకెవరు అలా చేయగలరు. అలాగే అంటే స్వామిది ఇంకొకటిది చాలా ఫిజికల్ లెవెల్లో చాలా ఒక క్వాలిటీ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ అడ్మైర్ అండ్ ఫాలో. ఏంటంటే అటెన్షన్ టు మైన్యూట్ డీటెయిల్స్. చిన్నది కూడా స్వామి అంత అటెన్షన్, అంత కాన్సన్ట్రేషన్, అంత అబ్జర్వేషన్ స్వామిది. ప్రతి ఒక్కటి డ్రామా అంటే కాన్వకేషన్, ఏదైనా డ్రామా అంటే స్వామి సమక్షంలో స్వామియే కూడా ప్రతి ఒక్కటి కాస్ట్యూమ్స్ కానీ, డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే, యాక్షన్, మ్యూజిక్, డాన్సు, కాస్ట్యూమ్స్, ప్రాప్స్, ప్రతి ఒక్కటి కూడా స్వామి అంత చక్కగా అది స్వామి ప్లాన్ చేస్తారు. అంటే ఏదైనా స్వామి కాన్వకేషన్ డ్రామా ఏదైనా స్వామి స్టూడెంట్స్ చేస్తే కూడా స్వామి అంత పక్కాగా కంప్లీట్గా స్వామి చూసుకొని చేసి స్వామి చూడండి అని చెప్పి బయట స్వామి వచ్చి చూడండి ఎంత బాగా స్టూడెంట్స్ చేస్తారు అని స్వామి చెప్తారు. కానీ లోపల ప్రతి ఒక్కటి కూడా స్వామి డైరెక్షనే అది. ఆ విధంగా అంటే ఒక డ్రామాలో ఒక సీన్ వస్తుంది. దాంట్లో ఈ ధర్మజుడు కృష్ణుని ఒక మంత్రం అడుగుతారు. అంటే ఆ లైఫ్ లెసన్ అడిగేటప్పుడు అప్పుడు కృష్ణుడు ఒక పెన్ను తీసి, ఒక ఆకు తీసి దాంట్లో ఆ మంత్రం రాసి ఇస్తాడు. ఇది ఎప్పటికీ ఉండదు అని, ఇది లైఫ్ లెసన్ అని మాట. ఈ లెసన్ను నీకు ఎప్పుడు చాలా భరించలేని ఒక బాధ ఉంటే అప్పుడు ఈ ఆకు తీసి అప్పుడు ఆ లెసన్ చూడు అని చెప్పి ఇది చెప్పి కృష్ణుడు ఇస్తాడు ధర్మజుడికి ఆ సీన్లో. అప్పుడు స్వామి అడిగారు, ఈ దేంట్లో రాస్తాడు కృష్ణుడు అని చెప్పేటప్పుడు అప్పుడు వాడన్ సారు, స్వామి ఈ పేపర్లో కార్డ్బోర్డ్ని తయారు చేస్తాం స్వామి, దాంట్లో ఒక ఆకులా చేస్తాము, దాంట్లో రాయొచ్చు కృష్ణుడు అని చెప్పారు. సరే, మరి దేంతో రాస్తాడు అని నెక్స్ట్ క్వశ్చన్ స్వామిది. అది కూడా ఏం పర్వాలేదు స్వామి, కార్డ్బోర్డ్ ఏదైనా చేయొచ్చు, మన పిల్లలు ఏదైనా చేస్తారు స్వామి బాగా అంటే, అది బాగా ఉండదు అని చెప్పారు స్వామి. చెప్పి ఇలా తీసి ఒక గోల్డెన్ త్రిశూలం స్వామి సృష్టించారు. ఇంత పెద్దది ఉన్నింది, చాలా స్లెండర్గా ఉన్నింది త్రిశూలం. అది సృష్టించి నాకు ఇచ్చి, దీంతో నువ్వు ఇక్కడ పెట్టుకో, కృష్ణుడు ఇక్కడ పెట్టుకుంటాడు, ఆ సమయం వచ్చేటప్పుడు ఇక్కడి నుంచే తీసి అది రాసి ధర్మజుడికి తర్వాత మళ్ళీ ఇక్కడే పెట్టుకోవాలి అని చెప్పి స్వామి ఒక స్టేజ్ ప్రాప్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాలి అని స్వామి లక్ష్యం అది. తర్వాత ఈ త్రిశూలం ఇచ్చారు. ఇది ఉపయోగించిన తర్వాత కాన్వకేషన్ డ్రామా తర్వాత నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్పి నాకు బాధ్యత కూడా చెప్పారు. సో అది డ్రామాలో ఆ రోజు అది ఫోటోగ్రాఫ్ చూస్తే కూడా అది ఇలా ఉన్నింది, అలా తీసి తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత డ్రామా అయిన తర్వాత వెంటనే స్వామి దగ్గర వెళ్ళి అది స్వామికి రిటర్న్ చేస్తానన్నమాట. అంటే అటెన్షన్ టు డీటెయిల్ అంటే దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది. తర్వాత మీ డ్రామా కాన్వకేషన్ డ్రామా అంటే స్వామి చాలా తూర్లు అన్ని స్టూడెంట్స్కి అంతా, ఈ డ్రామా స్టూడెంట్స్కి అంతా ఇంటర్వ్యూ ఇచ్చేవారు. సో వన్ ఆఫ్ దోస్ ఇంటర్వ్యూస్లో స్వామి నన్ను చూసి, ఏంట్రా నువ్వు కృష్ణుడు పాత్రం వేయాలి కదా, మీరు ఇవి ఎంత అప్పుడు నాకు చాలా పింపుల్స్ ఉండేవి.
చూసి ఇలా ఉంటే బాగుండదు కదా కృష్ణునికి అని చెప్పి స్వామి అడిగారు. స్వామి నేనేం చేస్తాను స్వామి, మీరే ఏదైనా చేయాలి స్వామి అని చెప్పి నేను స్వామిని ప్రార్థించాను. అప్పుడు స్వామి 26, 27, 28, 29, 30 అని చెప్పి ఒక ప్లాస్టిక్ కవర్ ఫుల్ ఆఫ్ క్యాప్స్యూల్స్ స్వామి మెటీరియలైజ్ చేశారు. అది మరి ఆ ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేసి స్వామి అంతా ఈ దీంట్లో వేసుకొని తర్వాత 1, 2, 3, 4 ప్రతి ఒక్కటి స్వామి కౌంట్ చేసి ఎగ్జాక్ట్ 30 క్యాప్సూల్స్ ఉన్నింది దాంట్లో. ఆ ప్యాకెట్ నాకు ఇచ్చి ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ ఆ రోజు October 22 స్వామి ఇచ్చేటప్పుడు ఈ రోజు నుంచి రోజు ఒక్కొక్క టాబ్లెట్ తీసుకో, 30 days లోపల అంత బాగా అంత అయితే సరిపోతుంది, నువ్వు బాగా ఉంటావులే అని చెప్పారు స్వామి. స్వామి చెప్పినట్టే 30 days కూడా కాదు, దాంట్లో ముందే అన్ని మొత్తం పోయింది, కంప్లీట్ క్లియర్ స్కిన్ అనమాట. సో అది స్వామి నాకు ఇది ప్రసాదించారు. సో ఇది అనదర్ అంటే ఈ కాన్వకేషన్ డ్రామాలో ఎన్ని చిన్న చిన్న డ్రామాలు ఉంటాయని అసలు ఎవరికి తెలీదు బయట. అన్ని లెసన్స్ అండ్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ స్వామి అందరికీ ప్రసాదిస్తారనమాట. సో తర్వాత మీకు అందరికీ తెలుసు పుట్టపర్తిలో నవంబర్ అంటే బాగా చల్లగా అయిపోతుంది. మేమందరూ కూడా బృందావనంలో చదివేటప్పుడు మేము అక్కడ ఓల్డ్ బాయ్స్ హాస్టల్లోనే ఉండేవాళ్ళము. అక్కడ బయట కారిడోర్లో లేదా మరి కుల్వంతాలో పండుకునేవాళ్ళం. సో అప్పుడు ఆ చల్లదానికి అంటే November 21 దాకా నేను బాగానే ఉండినాను. November 22 కాన్వకేషన్ డే ప్రొద్దున లేచేటప్పుడు ఫుల్ కోల్డ్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్, అంత పెద్ద ఇన్ఫెక్షన్ అయిపోయింది. నేను అయ్యో ఏంట్రా బాబు, ఈరోజు సాయంకాలం కదా కాన్వకేషన్, మరి ఈ కోల్డ్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్ ఉంటే మరి ఎలా డైలాగ్ చెప్పాలి, ఏం యాక్షన్ చేయాలి, అసలు నాకు చాలా బాధేసింది. ఆ రోజు ప్రొద్దున దర్శనం తర్వాత ఈ డ్రామా బాయ్స్ అందరూ కూడా స్వామి పిలిచారు. అప్పుడు నేను స్వామి దగ్గర వెళ్ళి, స్వామి నిన్న రాత్రి దాకా బాగానే ఉన్నింది, ప్రొద్దున లేచేటప్పుడు ఫుల్ కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది స్వామి అని చెప్పి స్వామిని ప్రార్థించాను. వెంటనే స్వామి ఇలా చేసి ఒక వైట్ టాబ్లెట్ సృష్టించారు. నాకు ఇచ్చి తీసుకో, అంత సరిపోతుంది అని చెప్పి నమస్కారం ఇచ్చారు. అంతే, ఆ ఇన్స్టెంట్ పోయింది, కోల్డ్, కాఫ్ ఏమీ లేదు. తర్వాత ఆ రోజు సాయంకాలం డ్రామా చక్కగా అయింది అని బాగా సక్సెస్ఫుల్గా అయింది. అంటే ప్రతి స్టెప్లో స్వామి చిన్న ఒక అనుభవం, కానీ ఫర్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఇట్ ఇస్ లైఫ్ చేంజింగ్ అన్నమాట. సో ఇది అనదర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ స్వామి బ్లెస్డ్ మీ విత్. ఈ కాన్వకేషన్ డ్రామా తర్వాత నెక్స్ట్ ఒక స్వామి స్టూడెంట్ లైఫ్లో కాన్వకేషన్ డ్రామా అయిన తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అకేషన్ స్పోర్ట్స్ మీట్ Jan 11. దానికి డిసెంబర్లో నుంచే మరి ప్రాక్టీస్ సెషన్స్ అంతా స్టార్ట్ అవుతుంది. అప్పుడు దట్ ఇయర్ ఒక స్పోర్ట్స్ ఐటము అందరూ ప్లాన్ చేసుకున్నాము. ప్రశాంత్ నిలయం క్యాంపస్, బృందావన్ క్యాంపస్ ఇద్దరు జాయింట్గా ఒక హార్సెస్ ఈవెంట్ ఒక ప్లాన్ అయింది. దాంట్లో నాకు ఈ హార్స్ ప్రాక్టీస్ చేసేయడానికి ఫస్ట్ బెంగళూరు జరిగింది బృందావనంలో. తర్వాత అందరూ కూడా ప్రశాంత్ నిలయంకి వచ్చేసాము. నేను కూడా బృందావన్ స్టూడెంట్, కానీ ఈ హార్స్ ప్రాక్టీస్ కొరకు నేను కూడా ప్రశాంత్ నిలయం క్యాంపస్ స్టూడెంట్స్తో నేను ప్రశాంత్ నిలయం వచ్చాను అనమాట. అప్పుడు వచ్చి ప్రశాంత్ నిలయం హాస్టల్లో నేను దిగాను. అప్పుడు నేను అక్కడ ఆశ్రమంలో నాకు రూమ్ ఇచ్చారు. కాబట్టి అప్పుడు వార్డెన్ గారు ఒక సీనియర్ స్టూడెంట్ ఉన్నారు, అతని పేరు చెంచు విజయ్ అని పేరు. అతన్ని పిలిచి హాస్టల్ స్కూటర్లో ఇతన్ని డ్రాప్ చేసి వచ్చే ఆశ్రమంలో అని చెప్పి అతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సరే అని చెప్పి నేను వెనక కూర్చున్నాను. ఆయన స్కూటర్లో నన్ను ఈ టుక్ మీ టు ఆశ్రమ్. అక్కడ దారిలో ఈ హయ్యర్ సెకండరీ స్కూల్ ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, తన పక్కన ఒక మైల్ స్టోన్ ఉంది. ఈ స్పీడ్ బ్రేకర్ అవాయిడ్ చేయని చెప్పి నా బ్రదరు కొంచెం సైడ్గా వచ్చి ఇలా టర్న్ చేసి వచ్చేటప్పుడు నా టో ఆ మైల్ స్టోన్ పైన తగిలింది. అది చాలా స్వెల్లింగ్ అయిపోయింది, బ్లీడింగ్ అయిపోయింది, చాలా నొప్పేసింది. సో అంటే అప్పుడు ఇంకా ఒక హార్డ్లీ 2-3 వీక్స్ కూడా లేదు మరి ఈ స్పోర్ట్స్ మీట్ Jan 11కి. మరి రోజు ప్రాక్టీస్ అంతా అవుతుంది, స్వామి వస్తారు. ఇలా ఉండేటప్పుడు ఈ ఇంజురీ అయింది నాకు.
వెంటనే నన్ను జిహెచ్ తీసుకెళ్ళాడు. అక్కడంతా డ్రెస్సింగ్ అంతా చేసిన తర్వాత నన్ను ఆశ్రమంలో డ్రాప్ చేశారు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకేంటి ప్రాబ్లం అంటే, అప్పుడు స్వామి, నేను రోజు స్వామి దగ్గర వెళ్ళి పూర్ణచంద్రాలో స్వామితో నేను లంచ్ డిన్నర్ చేసేవాడిని. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ మీట్ టైము, అందరూ ప్రాక్టీస్ చేయాలి బాగా. అప్పుడు ఇంజురీ అంటే ప్రాబ్లము. నేను ఈ హార్స్ ఐటెంలో ఉన్నాను. అండ్ నాకు ఆ వర్షము స్వామిని స్పోర్ట్స్ మీట్ స్టేడియంలో తీసుకురావడానికి ఈ హార్స్ చారియట్ నాకు అవకాశం కూడా స్వామి ఇచ్చారు. ఆ ప్రాక్టీస్ అంతా కూడా ఆగిపోతుంది కదా ఇంజురీ వల్ల. అసలు నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్, నడవలేకపోతున్నాను. మరి ఏం చేయాలి స్వామి అని నాకు చాలా బాధ వేసింది. అప్పుడు నాకు అంటే స్వామి అప్పుడు బై దెన్ స్వామి హ్యాడ్ బికమ్ మై మదర్, ఫాదర్, మాతా, పిత, గురుదేవం అంతా కూడా స్వామియే. అండ్ నేను రోజు స్వామి దగ్గర ఉండి లంచ్ డిన్నర్ అంతా స్వామి, ఆ ఛాన్స్ అంతా కూడా స్వామి ఇచ్చారు. ఇప్పుడు నాకు ఒక చిన్న బిడ్డకు ఏదైనా అయితే వెంటనే వెళ్ళి అమ్మ దగ్గర చెప్తాడు, అమ్మ ఇలా అయింది, అమ్మకి తగిలింది చెప్తారు కదా. అలా చెప్పాలి నాకు, నా లోపల నాకు అది. కానీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఒక విధంగా అలా నేను చెప్తే స్వామి లవింగ్ మదరే, కానీ స్ట్రిక్ట్ డిసిప్లినరీన్ ఫాదర్. వెంటనే మరి స్వామి వార్డెన్ సార్ని పిలిచి మరి స్టూడెంట్స్ పిలిచి బాగా బ్లాస్ట్ చేసేస్తారనమాట. బాగా తిట్టారా మరి. దానివల్ల నాకు బాధ, అందరికీ బాధ. మరి ఏం చేయాలి అని చెప్పి నాకు ధర్మ సంకటం. స్వామికి చెప్పాలా వద్దా, చెప్పకుండా ఉంటే నేను దాచిపెట్టుకుంటే ఐఎమ్ ట్రైంగ్ టు హైడ్ సంథింగ్ ఫ్రమ్ స్వామి అని చెప్తే మరి నా వల్ల అందరికీ కూడా ప్రాబ్లం వస్తుంది అని ఒక ధర్మ సంకటం నా మైండ్లో. నేను అప్పుడు స్వామి ఫోటో ముందు వెళ్ళి ప్రే చేస్తాను. స్వామి, నేను మీకు చెప్పాలని ఉంది ఫిజికల్ లెవెల్లో, కానీ చెప్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తుందేమో నాకు భయంగా ఉంది. నాకు ఒక్క ఇండికేషన్ ఇవ్వండి స్వామి. నేను ప్రత్యక్షంగా నేను చెప్పను, కానీ మీకు దీని గురించి తెలుసు అని నాకు ఒక చిన్న ఇండికేషన్ ఇవ్వండి స్వామి, అంత చాలు, ఇంకేమి నాకు వద్దు అని చెప్పి నేను ప్రే చేసి మరి పూర్ణచంద్రకి వెళ్ళాను. స్వామి అక్కడ ఉన్నారు. వెంటనే నాతో మాట్లాడారు, నమస్కారం ఇచ్చారు. మరి స్వామి చుట్టూ కింద కూర్చున్నాము. అప్పుడు స్వామి ఇది భక్తులు లెటర్స్ అంతా చదువుతూ సడన్గా నన్ను చూసి, నువ్వు చెంచు నాటకం చూసావా అని అడిగారు. అంటే నవ్వుతూ, అంటే నన్ను డ్రాప్ చేసింది ఆ రోజు స్కూటర్లో ఆ అబ్బాయి పేరు చెంచు విజయ్. నన్ను చూసి చిరునవ్వు నవ్వుతూ చెంచు నాటకం చూసావా అని అడిగారు. అంతే, ఇండికేషన్ వచ్చింది. ఆహా స్వామి, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఐ వాజ్ ప్రేయింగ్ ఇన్ మై మైండ్. ఎంత బాగా ఈ ఒక్క చెంచు నాటకం అంటే ఇది కాదు, బట్ ఆ రెఫరెన్స్ టు ది కాంటెక్స్ట్ నాకు స్వామికి మాత్రం తెలుసు, ఇంకెవ్వరికి తెలీదు. అంటే అది బాగా చెంచు నాటకం చూసావా అని చెప్పి నాకు చెప్పి తర్వాత అంటే అది ఎలాగైంది ఆ టైం ఒక 2-3 డేస్లో ఈ చెంచు నాటకం ఒక ఫోక్ డాన్స్ ఉంది. ఈ ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, నరసింహస్వామి ఆ డ్రామా ఫోక్ డాన్స్ ఉంది, ఫోక్ డ్రామా ఉంది. వాళ్ళు తర్వాత వచ్చి ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో ఆ ప్రోగ్రామ్ అయింది. కానీ ఎంత బ్యూటిఫుల్గా స్వామి అది యూజ్ చేసి, రే నాకు తెలుసురా, డోంట్ వరీ అని చెప్పి నాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారన్నమాట. సో దిస్ ఇస్ అంటే మన ప్రతి ఒక్క థాట్ కూడా స్వామి ఇట్ డస్ నాట్ ఎస్కేప్ స్వామిస్ అటెన్షన్. దట్ ఈస్ అది. అంటే భగవంతుడు అంటే సర్వధీ సాక్షిభూతం అని చెప్తారు కదా, అది. హీ ఈస్ ద ఇటర్నల్ విట్నెస్, అంతర్యామి. స్వామికి తెలియనిది ఏమీ లేదు. అండ్ హీ రిఫ్లెక్ట్స్ అవర్ థాట్స్ అండ్ అవర్ ఫీలింగ్స్. ఒకసారి స్వామి ప్రశాంతినిలయం మందిరంలో పోర్టికోలు అందరూ కూర్చుంటున్నాము. అప్పుడు స్వామి దర్శనం అయింది. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి మరి పోర్టికో వచ్చారు. అక్కడ అందరూ కూర్చున్నాము. అప్పుడు స్వామి ఇంకొక నా క్లాస్మేట్తో మాట్లాడుతున్నారు. స్వామి అతనితో మాట్లాడేటప్పుడు నాకు సడన్గా ఏదో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆహా, స్వామి నా బ్రదర్తో మాట్లాడుతున్నారని ఒక అఫెక్షన్, ఒక బ్రదర్లీ అఫెక్షన్ సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలీదు.
అండ్ నాకు ఐ జెన్యున్లీ ఫీల్ట్ హ్యాపీ. ఓహో, స్వామి స్పీకింగ్ టు మై బ్రదర్ అని. ఆ సెకండ్ నన్ను చూసి స్వామి, ఏంట్రా నీ బ్రదరా అని అడిగారు. ఆ ఫీలింగ్ అండి, దట్ సెకండ్ స్వామి వెంట నన్ను చూసి బ్రదరా అని అడిగారు. నేను నవ్వాను. బ్రదరే కానీ ప్రాపర్టీ షేర్ ఇవ్వడు అని చెప్పి వెంటనే హీ డైవర్టెడ్ ద టాపిక్ అనే. అంటే ఆ ఒక్క ఎవ్రీ సెకండ్, ఎవ్రీ థాట్, ఎవ్రీ ఫీలింగు స్వామి రిఫ్లెక్ట్ చేస్తుంటారన్నమాట. సో ఇది దీసాది అంటే ఇన్ని స్వామి ఎన్నో అనుభవాలు ఇచ్చారు. అది ఇట్ ఈస్ రియల్లీ ఎండ్లెస్. తర్వాత స్వామి సమక్షంలో వేదం చెప్పడానికి నాకు స్వామి అవకాశం ఇచ్చారు 2003లో. అంటే అప్పుడు చాలా స్వామి అట్ బ్లెస్టస్ విత్, అంటే ఎంతో ఒక భాగ్యం. అంటే ఆ సాక్షాత్ ఆ వేద పురుషుడు సమక్షంలో వేదం చెప్పడం అని అది ఎంతో గొప్ప భాగ్యము స్వామి మనందరికి కూడా అందించారు. అప్పుడు ఆ రోజు ఒక ఈవినింగు మేమంతా కూడా వీఆర్ చాంటింగ్ ఈ నారాయణ ఉపనిషత్. అప్పుడు నన్ను ఒకసారి స్వామి పిలిచి ఈ నారాయణ ఉపనిషత్కి ట్రాన్స్లేషన్ చెప్పమని చెప్పారు. అంటే వర్డ్ బై, అంటే లైన్ బై లైన్ సంస్కృతంలో మనం మంత్రం చెప్పేటప్పుడు, ఎక్స్క్యూజ్ మీ, అప్పుడు లైన్ బై లైన్ స్వామి నన్ను దానికి అర్థం ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చెప్పమని చెప్పారు. నేను చెప్తూ వచ్చాను. దాని తర్వాత స్వామి అలా హీ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ క్రియేటెడ్ అ బ్యూటిఫుల్ నెక్లెస్. అంటే ఆ సాక్షాత్ ఆ నారాయణను ఆయన వేసుకున్న నెక్లెస్ దాకా చాలా పెద్ద నెక్లెస్, చాలా ఎలాబరేట్గా ఉండింది, ఆర్నమెంటల్గా ఉండింది. అది సృష్టించి స్వామి నాకిచ్చి అందరికి చూపించమని చెప్పారు. చూపించమని చెప్పి తర్వాత స్వామి చెప్పారు దాంతో లెసను, ఈ అన్ని మతాల ఒక్క వాళ్ళ గ్రంథము అంతా కూడా వేదమంత అన్ని సర్వశాస్త్ర సారం కూడా ఈ ఓం నమో నారాయణాయ మంత్రంలో ఉంది అని చెప్పి, ఈ మంత్రము ఆ శక్తి దీంట్లో ఈ నెక్లెస్లో ఉంది అని చెప్పారు. చెప్పి తర్వాత ఏమంటానంటే అందరూ కూడా అంటే పురుష ప్రకృతి అని అందరూ డివైడ్ చేస్తున్నారు, అది కాదు, అంతా కూడా ఒక్కటే అని చెప్పి ఇట్లాంటిది కొన్ని లెసన్స్ అంతా చెప్పి నాతో మరి అందరికీ నమ్మ సాయికులంతాలో చెప్పించి తర్వాత స్వామికి మళ్ళీ నేను అది ఐ గేవ్ ఇట్, స్వామి టుక్ ఇట్ బ్యాక్ ఆ నెక్లెస్. అంటే ఎలా ఒక ప్రాక్టికల్ క్లాస్లో టీచర్లు హౌ దే టీచ్ ఇన్ క్లాస్ రూమ్, వేదం మంత్రాలు చెప్పేటప్పుడు అలా ప్రాక్టికల్ స్వామి వాజ్ డెమాన్స్ట్రేటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఆ విధంగానే ఒకసారి మంత్రపుష్పం చెప్తున్నాము. చెప్పేటప్పుడు అన్ని మొత్తం మంత్రపుష్పం చెప్పాము. దాని తర్వాత స్వామి నన్ను పిలిచి దీనికి అర్థం ఏవో ట్రాన్స్లేషన్ చేయమని చెప్పారు. నేను లైన్ బై లైన్ నేను అర్థం చెప్తూ వచ్చాము. యోపాం పుష్పం వేద ప్రతి ఒక్కటి నేను చెప్తూ వచ్చాను. స్వామి తర్వాత చూసి బాగాలేదు అని చెప్పారు. స్వామి మరి మీరే చెప్పాలి స్వామి దానికి అంతరార్థం అని చెప్పి నేను చెప్పాను. అప్పుడు స్వామి చక్కగా వన్ సింగిల్ సెంటెన్స్లో మంత్రపుష్పానికి అర్థము సారాంశము యద్భావం తద్భవతి అని చెప్పారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పారు. మంత్రపుష్పానికి అర్థం సారాంశము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పారు. అంటే అది నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అట్లాంటిది ఎక్కడ ఉంది ఆ భావం అని నాకు అర్థం కాలేదు. తర్వాత నేను చాలా బుక్స్ చదివేటప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. అంటే మంత్రపుష్పంలో మీకు అందరు కూడా తెలుసు, యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అలా వస్తుంది. అంటే
దాంట్లో ఏంటంటే ఈ ప్రతి పంచభూతం కూడా ప్రతి ఒక్కటి కూడా ద వన్ అంటే ఇట్ సేస్ యోపామాయతనం వేద ఆయతనమాన్ భవతి అంటే యో అపాం ఆయతనం వేద ద వన్ హూ నోస్ ది సోర్స్ ఆఫ్ ఆప అంటే పంచభూతం కూడా దేంట్లో నుంచి ఉద్భవమైంది అంటే అది తైత్ర ఉపనిషత్తులో వస్తుంది. ఆకాశాద్వాయు దానికి కూడా ముందు బ్రహ్మవిదాప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతే తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశః సంభూతః ఆత్మ నుంచి ఆకాశం ఉద్భవం అయింది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః అంటే ఆత్మ నుంచి ఆకాశం ఉద్భవమైంది. ఆకాశం నుంచి వాయు గాలి, వాయు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఆప వాటర్, వాటర్ నుంచి పృథివీ, పృథివీ భూమి, భూమి నుంచి ఇది ఔషధం అంటే ఈ ప్లాంట్స్ చెట్లు మెడిసినల్ ప్లాంట్స్, దాని నుంచి అన్నము, అన్నము నుంచి పురుషుడు అని ఇది దీని వస్తుంది. అంటే దీంట్లో అంతా యు గో బ్యాక్ వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఆల్ ది పంచభూతాస్ అంటే అన్ని ఆకాశం, ఆకాశం తర్వాత ఆత్మ, ఆత్మ నుంచి అంత ఉద్భవం అయింది. సేమ్ థింగ్ యోపామాయతనం వేద ఎవరికి ఈ ఆప మరి అన్ని పంచభూతాల సోర్స్ ఎవరు గుర్తిస్తారో ఆయతనవాన్ భవతి వాళ్ళు ఆయతనం అంటే వాళ్ళు ఆ సోర్స్తోనే ఐక్యమైపోతారు. అంటే ఏంటి? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇది పంచభూతాల సోర్స్ మూలం ఏది ఆత్మను ఎవరు అది దాన్ని గుర్తిస్తారో వాళ్ళు ఆయతనవాన్ భవతి, వాళ్ళే ఆ సోర్స్తో ఐక్యమైపోతారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంత పెద్ద ఒక వేదాంత తత్వంలో స్వామి ఇలా సరళంగా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పారు. అది స్వామి దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ స్వామి. ఎంత ఒక కఠినమైన విషయము, ఎంత ఒక అర్థం కాని ఒక తత్వము కూడా అంత సరళంగా స్వామి స్వీట్గా మనందరికీ ఈజీగా అందిస్తారన్నమాట. సో ఈ విధంగా అంటే మీరందరూ విన్నుంటారు, ఎవరో వెళ్ళి కామావధానాన్ని చాలా గొప్ప వేద పండితులు అతని దగ్గర వెళ్ళి ఎవరు అడిగారట, అయ్యా స్వామికి వేదం తెలుసా అని. ఆయన మహానుభావులు ఏం చెప్పారంటే, అయ్యా స్వామి చెప్పిందే వేదము అని ఆయన వేద పండితులు ఆయన చెప్పారు. బ్రహ్మశ్రీ కామావధని గారు ఆయన చెప్పింది ఇది. సో కాబట్టి ఈ స్వామి మనం అంటే స్వామి ప్రతి మాట చెప్పేది కూడా వేదమే, వేదం తప్ప ఇంకేం లేదు. సో ఇది ఇట్స్ అనదర్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. తర్వాత అంటే స్వామి లైఫ్ లివింగ్ విత్ గాడ్ ఇస్ టు ఎడ్యుకేషన్ అంటే లైఫ్ ఇస్ నాట్ కంప్లీట్ వితౌట్ అంటే లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్స్, జాయ్ అండ్ హ్యాపీనెస్. కాబట్టి మన లెసన్స్ కూడా అంతే. స్వామి సమక్షంలో ఎప్పుడూ జాయ్, హ్యాపీనెస్, పీస్ ఉంది. కానీ అప్పుడు మనము ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు లెర్న్ ది లెసన్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి అప్పుడప్పుడు స్వామి టెస్ట్ ఇస్ మై టేస్ట్ అని చెప్తారు కదా, అట్లాంటిది వస్తే అప్పుడు వి ట్రై టు వి ప్రోగ్రెస్ మోర్ ఇన్ అవర్ స్పిరిచువల్ పాత్. సో అలాగే అంటే స్వామి దగ్గర అంటే నేను బీకామ్ చదివేటప్పుడు స్వామి దగ్గరే ఉన్నాను, రోజు స్వామితోనే త్రయ్యలో మరి పూర్ణచంద్రాలు అన్ని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ స్వామితోనే చేశాను. మహద్భాగ్యం స్వామి ఇచ్చారు. ప్రతి ఒక్క క్షణం కూడా స్వామి ఫిజికల్గా అంత ఒక్క ప్రేమ, లవ్ అండ్ అఫెక్షన్ నాపై కురిపించారు.
కానీ అది హాఫ్ లెర్నింగ్ అయింది, మరి ఇంకా హాఫ్ లెర్నింగ్ అలాగే మిగిలింది. కాబట్టి స్వామి కూడా నెక్స్ట్ చాప్టర్ ప్రారంభిస్తారు. సడన్గా ఒకరోజు స్వామి స్టాప్ టాకింగ్. అప్పుడు దాకా ప్రీవియస్ ఈవినింగ్ దాకా స్వామి మాట్లాడారు. తర్వాత ఆ రోజు సమ్మర్ కోర్సు నెక్స్ట్ డే స్టార్ట్ అవుతున్నది. వార్డెన్ గారు నాకు వచ్చి చెప్పారు, బాబు, స్వామి వాంట్స్ యూ టు బీ విత్ స్టూడెంట్స్ ఇన్ ద హాస్టల్ అండ్ బీ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్. అంటే నువ్వు ఇప్పుడు అంటే ఏం అర్థం అంటే ఇప్పుడు దాకా స్వామితో ఉన్నావు బృందావనంలో మందిరంలో, ఇప్పుడు నువ్వు హాస్టల్లో ఉండాలి, స్టూడెంట్స్తోనే ఉండాలి, స్టూడెంట్స్తోనే నువ్వు అంతా బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా అక్కడ హాస్టల్లో చేయాలి అని చెప్పి స్వామి అతనితో మెసేజ్ పంపించారు. అర్థమైంది, సరే మరి టెస్టింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి. తర్వాత ఆ 2 years కూడా అస్సలు స్వామి చూడలేదు. చూస్తే కోపంగా చూస్తారు, ఏదైనా మాట్లాడితే మరి ఫుల్ బ్లాస్టింగ్సే, తిట్టటమే. చాలా బాధేసింది. అంటే అది ఒక ఇట్ ఈస్ వెరీ వెరీ యునిక్ ఇది. అంటే అమ్మ చక్కెర పొంగల్ మరి మిరపకాయ బజ్జీ రెండు అమ్మ ప్రేమతోనే చేస్తుంది వంట. కానీ మనకు ఒకటి కారంగా అనిపిస్తుంది, ఒకటి స్వీట్గా అనిపిస్తుంది. అది అలాగే స్వామి ఏది చేస్తూ కూడా స్వామి ప్రేమతో చేస్తారు, కానీ మన రియాక్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా స్వామి మరి టెస్టింగ్ అంటే లిటరలీ టెస్టింగ్ త్రూ ది ఫైర్, అగ్ని పరీక్ష అలా అయింది. తర్వాత నేను MBA కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఈ మార్చ్ 31, 2002లో ఐ కంప్లీటెడ్ MBA. అప్పుడు మరి స్వామి బృందావనం ఉన్నారు, మేమందరూ కూడా అక్కడ వెళ్ళాము. తర్వాత మరి గురుపూర్ణిమ ముందు స్వామి మళ్ళీ పుట్టపర్తికి వచ్చారు. అప్పుడంతా కూడా ఈ దీంట్లో ఈ స్టూడెంట్స్లో ఒకటి సంథింగ్ కాల్డ్ వెయిటింగ్ బాయ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఇదేంటంటే కోర్స్ అంతా అయిన తర్వాత చాలామంది బయట స్వామి బ్లెస్సింగ్ తీసుకొని బయట వెళ్ళి వాళ్ళు బయట కంపెనీస్తో జాబ్ చేస్తారు. కానీ కొన్ని మంది స్వామి దగ్గరే ఉండాలి, స్వామి సంస్థలోనే పని చేయాలి, స్వామి సేవ చేయాలని చెప్పి కొన్ని మంది దే ప్రే అండ్ దెన్ దే వెయిట్ ఫర్ స్వామీస్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి దే వర్ కాల్డ్ వెయిటింగ్ బాయ్స్ అనమాట. సో ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ వెయిటింగ్ బాయ్స్. ఫ్రమ్ 1st April 2002 నుంచి January 2003 దాకా ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్. సో ఆ వెయిటింగ్లో ఒక ఆనందం ఏంటంటే రోజు అప్పుడు అంటే వీక్ డేస్లో స్టూడెంట్స్ అందరూ కూడా మరి కాలేజ్ వెళ్ళిపోతారు. సో వెయిటింగ్ బాయ్స్ మాత్రం స్వామి దగ్గర భజన్స్కి ఉండడానికి అవకాశం దొరుకుతుంది. సో కానీ అవకాశం దొరికింది, కానీ దర్శనం అంతా కూడా స్వామి అస్సలు మాట్లాడలేదు. ఈ మరి గురు పూర్ణిమ అయింది, అంతా బర్త్డే అయింది, తర్వాత మరి స్పోర్ట్స్ మీట్ అంతా అయింది. January 2003 సంక్రాంతి రోజు పొద్దున అంతా కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా అయిపోయింది. మళ్ళీ స్వామి మధ్యాహ్నం దర్శనానికి వచ్చారు, దర్శనం అంతా ఇచ్చారు, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోపల వెళ్ళిపోయారు. అప్పుడు నేను పోర్టికోలో కూర్చుని నేను ఆలోచిస్తున్నాను, అయిపోయింది 9 months అయిపోయింది, ఇంకా సంక్రాంతి మకర సంక్రాంతి కూడా ఈరోజు అయిపోయింది, మళ్ళీ వెంటనే శివరాత్రి వచ్చేస్తుంది. తర్వాత శివరాత్రి తర్వాత స్వామి మరి బృందావనం వెళ్ళిపోతారు. పుట్టుపర్తిలో ఉంటేనే మనకు కొంచెమైనా ఛాన్స్, దర్శనం స్పర్శనం ఏదైనా ఒక ఛాన్స్ దొరుకుతుంది. మరి స్వామి బృందావనం వెళ్ళిపోతే మరి అంత అయిపోతే మరి గురు పూర్ణిమ దాకా వెయిట్ చేయాలి అని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ క్షణము రిజిస్ట్రార్గా లక్ష్మీ నరసింహ గారు వచ్చి నా దగ్గర, బాబు స్వామి పిలుస్తున్నారని చెప్పారు. వెంటనే నేను అతనితో వెళ్ళి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళాను. అక్కడ లోపల స్వామి సింహాసనం పైన కూర్చున్నారు. తర్వాత స్వామి దగ్గర చక్రవర్తి గారు, మరి వైస్ ఛాన్సలర్ గిరి గారు, వెంకటరామన్ గారు అంతా కూడా స్వామి దగ్గర కూర్చున్నారు. అప్పుడు నన్ను చూసి చక్రవర్తి గారు చెప్పారు, 4 years ఇతన్ని బాగా టెస్ట్ చేశాను, పాస్ అయ్యాడు, నా మనసు కరిగింది అని చెప్పి చక్రవర్తి గారితో ఇతనికి సెంటర్ టెస్ట్లో ఒక జాబ్ ఇవ్వు అని చెప్పారు. సో ఆ తర్వాత నేను స్వామి నాకు పాద నమస్కారం ఇచ్చి బ్లెస్ చేసి మళ్ళా నన్ను హీ బ్లెస్డ్ మీ. సో అంటే స్వామి దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ అ లెసన్ ఇన్ లైఫ్, బీ ఇట్ జాయ్, బీ ఇట్ సారో. అంటే ఇట్ ఈస్ ఆల్ అ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బట్ కానీ స్వామి ప్రేమ అంటే అది అన్చేంజింగ్ అనమాట.
intensity and also the quality of divine love is unchanging and constant. So that is the beauty of Swami's love. Tarvata I will conclude my speech with a another very powerful experience. ఒకరోజు త్రయ బృందాంలో మేమంతా కూడా స్వామి దగ్గర కూర్చున్నాము. కింద స్వామి జూలా పైన కూర్చున్నారు. అప్పుడు స్వామి నన్ను చూసి, నేను ఏదైనా అడిగితే ఇస్తావా అని అన్నారు. స్వామి ఇస్తాను స్వామి అని చెప్పాను. ఏదైనా అడిగితే ఇస్తావా అని మళ్ళా స్వామి నన్ను అడిగారు. తప్పకుండా ఇస్తాను స్వామి అని చెప్పాను. నీ ప్రాణం నాకు ఇస్తావా అని అడిగారు. నేను స్వామి ఇస్తాను స్వామిని ఐ వాస్ అబౌట్ టు కీప్ మై హ్యాండ్. స్వామి ఇలా తీసి, హూ ఆర్ యూ టు గివ్ యువర్ లైఫ్ టు మీ, యువర్ లైఫ్ ఇస్ ఆల్రెడీ ఇన్ మై హ్యాండ్స్ అని. నువ్వెవర్రా నీ ప్రాణం నాకు ఇవ్వడానికి, నీ ప్రాణం నా చేతిలోనే ఉంది అని చెప్పి స్వామి ఎంతో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారంటే, దట్ ఈస్ నాట్ అప్లికబుల్ జస్ట్ ఫర్ మీ బట్ ఆల్ ఆఫ్ అస్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి ఇన్ సాయి ఫ్యామిలీ. మమ్మల్ని అందరికీ కూడా స్వామి అంటే స్వామి చెప్పినట్టు చేయి పట్టి కాబట్టే వ్రతము నాకు అని చెప్పినట్టు నిజంగా స్వామి మమ్మల్ని అంత బాగా మమ్మల్ని కూడా అంత బాగా చూసుకుంటున్నారు. దట్ ఈస్ అంటే అట్లాంటిది మనకు ఒక ప్రొటెక్షన్ ఉండేటప్పుడు అంటే భద్రాచల రామదాసు పాడినట్టు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయిద చెంతనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అంటే నిజంగా స్వామి ఉండేటప్పుడు మమ్మల్ని ఇంత బాగా మన అందరిపైన అంత ప్రేమ కురిపించి మమ్మల్ని అంత బాగా పాలించేటప్పుడు మనకి వాట్ ఎల్స్ ఇస్ దేర్ ఫర్ అస్ టు వరీ అబౌట్? ఇంకా మనం దేని గురించి మరి ఆలోచించాలి? దేని గురించి మరి వై షుడ్ వి ఫీల్ సాడ్ ఆర్ అజిటేటెడ్ ఆర్ డిప్రెస్డ్? అది మనము ఆ ఒక్క నమ్మకం దృఢంగా మనం ఉంటే, ఆ నమ్మకం మన హృదయంలో దృఢంగా ఉంటే అసలు నథింగ్ మోర్ టు ఈవెన్ బాదర్, నథింగ్ థింక్ అబౌట్. మనము చేసేదంతా వీ హ్యావ్ టు డూ ఓన్లీ వన్ థింగ్, స్వామి టీచింగ్స్ ఫాలో అవ్వాలి. అది మనం ఫాలో అవుతే ఇంకా మనము వీ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. సో ఈ కొన్ని మాటలు చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి మరి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుస్తూ సాయిరామ్. తత్సత్. నేను ఎప్పుడూ చెప్తుంటాను, పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి క్షాత్ర రూపేణ లబ్ధితం అని. అంటే తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, ఆ పర్టికులర్ విద్యార్థి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృతం పుణ్యం, స్వామి యొక్క విద్యార్థిగా స్వామి దివ్యపద సన్నిధిలో చదువుకునేటువంటి భాగ్యం పొందినటువంటి అదృష్టవంతుల్లో మా తమ్ముడు సుధీంద్రన్ ఒకడు. మీ అందరూ వింటున్నారు. ఇంతవరకు కూడా సుధీంద్రన్కి ఒక్కడికే ఈ అనుభూతులు కాదు, మన అందరికీ ఇందాక అతను చెప్పినట్టుగా మన సాయి ఫ్యామిలీ అందరికీ కూడా ఈ అనుభూతులన్నీ, చెప్పినటువంటి లెసన్స్ అన్నీ, నేర్పించినటువంటివన్నీ ఇవన్నీ కూడా మనందరికీ కూడా అప్లికబుల్ అవుతాయి. ఎందుకోసం అంటే ఈ సమర్పణ కార్యక్రమం నేను ఇదివరకు కూడా మీ అందరితో మనవి చేసుకున్నాను. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది
పెద్దలందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ, అక్కడ వనస్థలిపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామి దివ్య పద సన్నిధిలో అనేక సార్లు దర్శన స్పర్శన సంభాషణలు పొందారు, చాలామంది ఇంటర్వ్యూలు పొందారు, చాలామంది స్వామి చెప్పినట్లుగా నడుచుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ విద్యార్థుల దగ్గరికి వచ్చేటప్పటికీ ఏ విధంగా అయితే ఇందాక అతను చెప్పినట్లుగా తల్లి తన కుమారుడు హాస్టల్లో చదువుకుంటుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా నాన్న సరిగ్గా తింటున్నావురా, సరిగ్గా చేస్తున్నావురా, సరిగ్గా వేళకు పడుకుంటున్నావురా అన్నీ ఎలాగైతే తల్లి మాతృమూర్తి అడుగుతుందో అదేవిధంగా ఒకసారి మీరు స్వామి దివ్యోపన్యాసాల్లో చెప్తుంటారు కేజీ టు పీజీ అని. మీరు విన్నారు కదండి, స్వామి దివ్యోపన్యాసంలో చెప్పారు కేజీ టు పీజీ. ఆ కేజీ టు పీజీ అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 సంవత్సరాలు, తర్వాత 2 years ఇంటర్మీడియట్ 12, తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు 15, పోస్ట్ గ్రాడ్యుయేషను 2 సంవత్సరాలు 17, ఇంకా ఎంఫిల్ అవన్నీ డాక్టరేట్ అవన్నీ చేస్తే ఇంకో 2 సంవత్సరాలు, 19 సంవత్సరాలు తల్లిదండ్రులను వదిలి స్వామి దివ్య పద సన్నిధిలో చదువుకున్న భాగ్యం పొందినటువంటి వాళ్ళు విద్యార్థులు చాలామంది ఉన్నారు. 3 సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ టు 10th క్లాస్ చదివిన వాళ్ళు, 3 సంవత్సరాలు చదివిన వాళ్ళు, 6 నెలలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి సందర్భంలో తల్లిదండ్రులని వదిలి, రిలేటివ్స్ అందరినీ వదిలి, ఇంట్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్స్ అన్నిటినీ వదిలి స్వామి దివ్య పద సన్నిధిలో స్వామి ఇచ్చినటువంటి బంగారు అవకాశాన్ని తీసుకుని అక్కడ చదువుకునేటువంటి భాగ్యం పొందిన వాళ్ళు ఏ విధంగా తల్లి తండ్రి ఇతర రిలేటివ్స్ వాళ్ళని చూసుకుంటారో ఇంట్లో ఉన్నప్పుడు, అదేవిధంగా స్వామి దగ్గర ఉన్న విద్యార్థులందరినీ కూడా అదేవిధంగా పొత్తిళ్లలో తల్లి ఎలా పెట్టుకుని పిల్లవాడిని చూస్తుందో ఆ విధంగా స్వామి అనుగ్రహించి, అనునయించి, ఆశీర్వదించి, సూచనలు చేసి, తాను స్వయంగా ఆచరించి, తాను ఏ విధంగా అయితే ఈ నాటకాలు కానీ, ఈ స్పోర్ట్స్ మీట్లు కానీ ఇవన్నిట్లో కూడా తాను స్వయంగా పార్టిసిపేట్ చేసి అతను చెప్పినట్లుగా అన్ని విధాలుగా, అందుకని నేను కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కూడా చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటాను, ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు సమితిలో కార్యనిర్వాహక సభ్యులందరూ కూడా ఆ పర్టికులర్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కొంతమందికి మనం అసైన్ చేస్తాం. మీరు ఇది చూడండి, మీరు ఇది చూడండి, మీరు ఇది చేయండి, మీరు ఈ పని చేయండి, మెడికల్ క్యాంప్ ఏమైనా పెట్టుకుంటే ఎగ్జాంపుల్గా అవన్నీ అన్నప్పుడు కార్యనిర్వాహక వర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని ఎవరైతే సంకల్పించి అందరూ అనుకుని చేస్తున్నారో వాళ్ళు మధ్య మధ్యలో ఏం చేయాలంటే ఎంతవరకు వచ్చింది ఈ కార్యక్రమం అనేది తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉన్నది. ఆ విధంగా స్వామి చేశారు కాబట్టి నేను చెప్తున్నా. స్వామి ఏం చేసేవారంటే ప్రతి విషయం, ప్రతిసారి ఆ కన్స్ట్రక్షన్ విద్యాగిరి హిల్ వ్యూ స్టేడియం కన్స్ట్రక్షన్ అప్పుడు ఎన్నిసార్లు వెళ్ళి చూసేవారో స్వామి. అదేవిధంగా మనందరికీ తెలుసు 65 feet హైట్ ఆంజనేయ స్వామి విగ్రహం ఆ పైన విద్యాగిరి హిల్ వ్యూ స్టేడియం అంటాం కదా దాన్ని, ఆ పైన ప్రతిష్ఠ చేసినప్పుడు స్వయంగా స్వామి వాళ్ళకి ఆదేశం ఇచ్చిన తర్వాత ఇంజనీర్లు ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫౌండేషన్కి తవ్వడానికి కోసం వెళ్ళి చూసిన తర్వాత ఆ పర్టికులర్ కొండ ఎక్కడైతే ఈ విగ్రహాన్ని పెట్టాలనుకున్నారో ఆ ఫౌండేషన్కి తవ్వడానికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇంజనీర్లందరూ కూడా చూసినటువంటి ఆ మట్టి యొక్క క్వాలిటీ ఎలా ఉందంటే చాలా మెత్తగా ఉందిట. ఇది 65 టన్నుల విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ 65 టన్నుల విగ్రహం అక్కడ నిలబడదు అని చెప్పేసి స్వామికి చెప్పడానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత స్వామి దివ్యపద సన్నిధికి వెళ్ళి మందిరంకి వెళ్ళి, స్వామి అక్కడ సాయిల్ బాగులేదు స్వామి, ఉండదు స్వామి ఇంత బరువైన విగ్రహం అని చెప్తే అలాగా ఉండదా అని చెప్పేసి స్వామి కారు వేసుకుని వెళ్ళి ఆ పైకి వెళ్ళి నిచ్చెన వేయమని ఆ ఫౌండేషన్ లోపలికి దిగి ఒక్కసారి ఇలా కొట్టారట. ఇప్పుడు వేయండి అన్నారట. 65 టన్నుల విగ్రహం నిమిషాల్లో అపర శ్రీరామచంద్రమూర్తి, ఆయన తలుచుకుంటే చేయలేనిది ఏం లేదు. ఆ శ్రీరామచంద్రమూర్తి వెళ్ళి తనకి ఎంతో ప్రియమైనటువంటి ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయించడానికి అటువంటి బంగారు అవకాశం మనందరికీ ఏంటంటే ఇవన్నీ కూడా మనం అందరం కూడా సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి శక్తి కావాలి. అందుకనే
స్పిరిచువాలిటీతో పాటు హెల్త్ కూడా ఉండాలి. హెల్త్ కోసమని ఆ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి శక్తి తీసుకుని మనం చేయబోయేటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా స్వామిని ప్రార్థన చేసుకుంటూ, ఆ ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థన చేసుకుంటూ శక్తిని ప్రసాదించమని సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, బాల వికాస్ కార్యక్రమాలు, మహిళా విభాగ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనందరం కూడా స్వామిని సర్వకాల సర్వావస్థలు తను చెప్పినట్లుగా అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండాలి. బ్లాంక్ స్లేట్ అన్నాడు తను. ఆ బ్లాంక్ స్లేట్ అప్పుడైతే ఏదైనా ఇప్పుడు పిల్లల్ని, పసిపిల్లల్ని ఏమంటారండి? వైట్ పేపర్ అంటారు పసిపిల్లల్ని. వైట్ పేపర్ అంటే వాళ్ళు ఏ అంటే ఏ అంటారు, జెడ్ అంటే జెడ్ అంటారు, ఆ అంటే ఆ అంటారు, అమ్మ అంటే అమ్మ అంటారు. ఆ విధంగా వైట్ పేపర్ లాగా ఉంటే స్వామి చక్కగా మనందరి జీవితాలు చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. మనందరినీ ఆ బంగారు బాటలో నడిపించేటువంటి స్వామికి మనందరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమర్పణ కార్యక్రమం గురించి ఇంత చక్కగా స్వామి అనుగ్రహ ఆశీస్సులతోటి దిగ్విజయంగా జరుపుతున్నందుకు ముందుగా మన బంగారు తండ్రి స్వామికి మనందరి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుందాం. అదేవిధంగా మీ అందరూ కూడా ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తూ స్వామి విద్యార్థులు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ రోజున అనివార్య కారణాల వల్ల కొంచెం ముందు ప్రీపోన్ చేసినా కూడా మీరందరూ ఎంత ప్రేమతోటి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా శ్రీ సత్యసాయి విద్యార్థులందరి తరపున సాయిరాం తెలుపుతూ, అదేవిధంగా సుధీంద్రన్ మా సోదరుడు విన్నారు కదండి, ఎటువంటి అనుభూతులు. ఈ అనుభూతులన్నీ కూడా లోపల జరిగినటువంటివి, ఇంటర్వ్యూలో కానీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటివన్నీ కూడా. ఇవన్నీ తెలుసుకున్నందువలన ఏ విధంగా అయితే మౌల్డ్ చేశారో ఆ విద్యార్థిని, మలిచారో విద్యార్థిని, లైఫ్ లెసన్స్ చెప్పారో విద్యార్థికి, అవన్నీ కూడా మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకుని మన దైనందిన జీవితాల్లో పెట్టుకుని ఆ చెప్పినటువంటి లైఫ్ లెసన్స్ అన్నీ కూడా మన అందరం కూడా పాటించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాము. అందువలన స్వామికి మళ్ళీ ఎన్నిసార్లు మేమందరం స్వామికి చెప్పినా కూడా, ఎన్ని కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకున్నా కూడా సరిపోదు. దానికి తార్కాణం ఏంటంటే మనందరం కలిసి ఇంచికి సాయినామం. ఇది స్వామి యొక్క 95వ జన్మదినోత్సవ సంవత్సరం 2020 స్వామి యొక్క 95వ జన్మదినోత్సవం. ఈ 95వ జన్మదినోత్సవం లోపల మనందరం కూడా వనస్థలిపురం చుట్టుపక్కల ఎంతమంది మీరందరూ ఇక్కడికి వచ్చి ఆనందాన్ని అనుభవిస్తున్నారండి? లేకపోతే అబ్బా ఎందుకురా బాబు అని అనుకున్నారా? ఎవరైనా చెప్పండి, ఆనందాన్ని అనుభవిస్తున్నారా లేదా? ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుభవిస్తున్నటువంటి ఈ ఆనందాన్ని మీ చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక భావనలు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియచేసి, ఈ విధమైనటువంటి ఆనందాన్ని మేమందరం అనుభవిస్తున్నాం, మీరు కూడా వచ్చి మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి అని చెప్పి వనస్థలిపురం 95 స్వామి బర్త్డే లోపల ఇంచికి పాకాలి స్వామి నామం. ఆ విధంగా దయచేసి మిమ్మల్ని అందరినీ చేయమని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, ఈనాడు 10వ సమర్పణ, ఈ 10వ సమర్పణలో తన అనుభూతులన్నీ, స్వామి అనుగ్రహించినటువంటి అనుభూతులన్నీ మనందరితో పంచుకున్న సోదరుడు సుధీంద్రన్కి కృతజ్ఞత అంటే స్వామి మా అందరి డ్యూటీ ఇది. ఏ విధంగా మేము కృతజ్ఞత తెలియచేసుకుంటాం, ఏ విధంగా గ్రాటిట్యూడ్ ఇస్తాం, స్వామికి కృతజ్ఞత తెలియచేసుకుంటామంటే ఈ విధంగా స్వామి యొక్క మాటలు మీ అందరితో చెప్పుకుని అందరికీ కూడా ఈ విధమైనటువంటి అనుభూతిని మీరందరూ కూడా పొంది ఉన్నారు కాబట్టి, అందరూ ఒక పడవలోనే ప్రయాణిస్తున్నాం కాబట్టి కొన్ని అనుభూతులు ఎక్కువ, కొన్ని అనుభూతులు తక్కువ ఉండేటువంటి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం. సుధీంద్రని ఇప్పుడు మన సోదరులు వచ్చి స్వామినాథన్, సాయి కృష్ణ, విజయ్ సాయి ఈ ముగ్గురిని వేదికపైకి రమ్మని కోరుతున్నాను. అదేవిధంగా సుధీంద్రని కూడా వేదికపైకి వచ్చి స్వామి యొక్క శ్రీ సత్యసాయి రక్షణ కవచం స్వామినాథన్ని అతనికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రక్షణ కవచం అంటే షాల్. శ్రీ సత్యసాయి రక్షణ కవచం మీ అందరి కరతాళ ధ్వనులతో, సాయి కృష్ణ మొమెంటో, విజయ్ సాయి స్వామి ప్రసాదం. మరల వచ్చే నెల మొదటి ఆదివారం నాడు ఏకాదశ. రేపు ఏంటండి?
ముక్కోటి ఏకాదశి. అక్కడ ఫిబ్రవరి నెల 2వ నెల మొదటి ఆదివారం నాడు ఏకాదశ సమర్పణ, ఆ కార్యక్రమంలో మనందరం కలుసుకుందాం. అంతవరకు ఇదే విధంగా మీ అందరి ప్రేమాభిమానాలు, మీ అందరి సహాయ సహకారాలు, ఇంకా ఇంకా ఈ కార్యక్రమం స్వామి దివ్యపద సన్నిధిలో చేసుకుంటున్నాము, అక్కడ చేసుకునేలాగా. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎక్కువ మంది భక్తులందరూ వచ్చి, డివోటీస్ అందరూ వచ్చి, మన సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం, సమర్పణ కార్యక్రమం వినాలన్న సంకల్పం, ఉద్దేశం, ప్రార్థన స్వామికి. ఆ విధంగా మీ అందరూ కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ స్వామికి ఇప్పుడు కృష్ణకుమార్ గారు చెప్పినట్లుగా స్వామి రాసినటువంటి వాహినులు రామకథా రసవాహిని, సందేహ నివారణి, భాగవత వాహిని, ప్రేమవాహిని, విద్యావాహిని, ఇలాగా 15 వాహినులు ఉన్నాయండి. స్వామి స్వయంగా రాసినటువంటి వాహినులు ఇవన్నీ. ఎందుకోసం ఈ వారి దగ్గర మళ్ళీ నేను వచ్చి ఈ మాట చెప్తున్నానంటే, కస్తూరి గారు, ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు సనాతన్ సారథి ఎడిటర్గా ఉండేవారు. మొదట్లో ఆయన పోస్ట్ మ్యాన్గా కూడా పనిచేశారు ప్రశాంత్ నిలయంలో. స్వామికి వచ్చిన ఉత్తరాలన్నీ కూడా తీసుకుని స్వామి దివ్యపద సన్నిధికి తీసుకెళ్లేటువంటి ఆ పని కూడా చేశారు. అటువంటి కస్తూరి గారికి స్వామి రాసినటువంటి వ్యాసాలని సనాతన్ సారథిలో ప్రింట్ చేయించాలి. స్వామి స్వయంగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్త కోటికి పావనం, దివ్యానుభూతిని పొందే విధానము, సూచించి సూచన చేసి ఆచరించి, తాను స్వయంగా ఆచరించి ఆచరింపచేయుటే, మనందరి చేత ఆచరింపచేయడం అనేదే స్వామి వచ్చిన అవతార ఉద్దేశం అని చెప్పి నాకు చిన్నప్పుడు మా బాల వికాస్ గురువు గారు నేర్పిన పాట ఇది. ఇక్కడ ఎందుకోసం ఇది చెప్తున్నానంటే, స్వామి ఆ వ్యాసాలన్నీ కూడా 1 సైడ్ పేపర్ల మీద రాసేవారు. ఒకవైపు ఆల్రెడీ రాసినటువంటి పేపర్లు, ఆ పేపర్ల మీద రాసి స్వామి కస్తూరి గారికి ఈ వ్యాసం ఇచ్చేవారు. సనాతన సారథిలో ఇవన్నీ కూడా ప్రింట్ అయిన సందర్భంలో ఒకసారి చాలా పనుల ఒత్తిడి వలన అప్పటికి కూడా స్వామి ఇంకా వ్యాసం రాయలేదు. ఆ రోజు సాయంత్రం దర్శనం అయిన తర్వాత స్వామి దివ్యపద సన్నిధికి కస్తూరి గారు వెళ్ళి, స్వామి ఇంకా తొందర టైం అయిపోతుంది స్వామి, మీరు వ్యాసం ఇస్తే నేను అది మళ్ళీ ప్రింట్, మీకు తెలుసు కదండి పూర్వకాలం ప్రింటింగ్ ప్రెస్ చాలా కష్టం, ఆ ప్రెస్లో బుక్ తయారు చేయడం, అవన్నీ ప్రూఫ్ రీడింగ్ చూడాలి, అవన్నీ సెట్ చేయాలి, అక్షరాలన్నీ సెట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఎవరికీ తెలియదు దాని గురించి. అటువంటి సందర్భంలో స్వామిని ప్రార్థన చేస్తే, అవును కస్తూరి చాలా హడావిడిగా ఉంది కదా, ఇస్తాను రేపొద్దున ఇచ్చేస్తానులే అన్నారట స్వామి. అప్పుడు మీరు ప్రశాంత్ నిలయం మందిరం కనుక మీరు కూర్చుని ఉండగా చూస్తే లేడీస్ సైడ్ పైన ఒక రూము, జెంట్స్ సైడ్ పైన ఒక రూము ఉంటాయి. స్వామి ఈ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఈ రూమ్కి వెళ్తున్నప్పుడు కింద ఉన్న భక్తులు అప్పుడైనా స్వామి కనబడతాడని చెప్పి ఎవరు వెళ్ళేవారు కదటండి దర్శనం అయిన తర్వాత కూడా. అటువంటి సందర్భంలో స్వామి కనుక ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి కనుక వెళ్తే ఇంకొకసారి దర్శనం చేసుకుందామని భక్తులు వెయిట్ చేస్తుండేవారు కింద. అప్పుడంతా ఇసుకుండేది, సాయి కుల్వంత్ సభామంటపం లేదు ఆ రోజుల్లో, చెట్లు అవన్నీ బోల్డ్ చెట్లు ఉండేవన్నీ. అటువంటి సందర్భంలో మరునాడు పొద్దున స్వామి కస్తూరి గారికి వ్యాసం ఇచ్చేశారు. వ్యాసం ఇచ్చేసిన తర్వాత కస్తూరి గారికి అనుమానం వచ్చింది, స్వామి రాత్రి సాయంత్రం వచ్చి మీకు చెప్పాను, దర్శనం అయిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రార్థన చేశాను ఇమ్మనమని, వ్యాసం ఇమ్మనమని వాహిని, ఎప్పుడు రాశారు స్వామి, పొద్దున్న ఇచ్చేశారు అని చెప్పేసాను. ఎందుకోసం అంటే స్వామి రూమ్లో కూర్చుని రాయాలంటే లైట్ ఉండాలి కదండి, లైట్ ఉండాలి కదా రాయడానికి. స్వామి రూమ్లో లైట్ లేదు. స్వామి రూమ్లో లైట్ లేకపోయేటప్పటికీ ఈయనకి ఆ అనుమానం వచ్చింది, స్వామి మీ రూమ్లో లైట్ లేదు, మీరు రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకుంటున్నాము, అటువంటి సందర్భంలో మీరు ఎక్కడ రాశారు స్వామి, ఎప్పుడు రాశారు స్వామి అంటే, అప్పుడు చెప్పిన సమాధానం వింటే మనందరం ఎంత ఇంకా మనం సాధన చేయాలి, ఎంత మనం అలవాటు చేసుకోవాలనేటువంటిది నాకు లోపల నుంచి బాధ తన్నుకుంటూ వస్తుంటుంది. ఎందుకోసం అంటే స్వామి
భక్తులకి అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే లైట్ వేసుకుని ఉంటే స్వామి ఇంకా స్వామి మెలకువగా ఉన్నాడని భక్తులు, కింద ఉన్న భక్తులు ఎప్పుడైనా స్వామి ఇటువైపు రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నిద్రపోరు రాత్రంతా అని చెప్పి స్వామి ఏం చేశారంటేటండి, బాత్రూంలో కూర్చుని రాశారటండి. ఒక్కసారి ఆలోచించండి, ఎటువంటి స్వామి, ఎటువంటి దయామయుడు, సకల దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని మనం ప్రార్థన చేస్తున్నటువంటి స్వామి బాత్రూంలో కూర్చుని రాయాలా అండి ఆ వ్యాసం? అందువలన అంతటి ప్రేమతో స్వామి రాసినటువంటి ఆ వాహినులు మనందరం కూడా స్వాధ్యాయం చేయాలి. మనకి స్వామి ఇచ్చిన నవసూత్రాల్లో ఒక సూత్రం కంపల్సరీగా సాయి సాహిత్యం 30 నిమిషాల సేపు పఠించమని ప్రతిరోజు. అందువలన మిమ్మల్ని అందరినీ సవినయంగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మనకి అనుకున్నటువంటి ఈ కార్యక్రమం వాహిని స్వాధ్యాయం చదివి అందరూ కూడా దాని గురించి డిస్కస్ చేసుకుని, ఇప్పుడు మనకు అందరికీ కూడా స్వామి గురించి చెప్పేటువంటి స్పీకర్స్ కావాలి. మీ అందరిలోంచి ఒక 10-15 మంది స్పీకర్స్ కనుక వస్తే అందరినీ కూడా అన్ని చోట్లకి పంపించి స్వామి యొక్క నామాన్ని ఇంచికి పంపించే ప్రయత్నం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చదివితేనే మనకు ఆ విషయం గురించి తెలిసేది. అందువలన మిమ్మల్ని అందరినీ మనఃపూర్వకంగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ స్వాధ్యాయం అనేది తప్పనిసరిగా మనం ప్రారంభం చేద్దాం. రామకథా రసవాహిని ఆల్రెడీ మేము శివంలో కోటా శివకుమార్ గారు ప్రతి గురువారం నాడు రామకథా రసవాహిని సత్సంగం కార్యక్రమం స్వాధ్యాయం జరుగుతోంది. ఆల్రెడీ గత సంవత్సరం జూలై నెల మొదలుపెట్టాం. అందువల్ల మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను, మీ ఇళ్లల్లో వెంటనే రామకథా రసవాహిని పుస్తకాలు తీసుకుని రేపు సంక్రాంతి నాడు 14వ తారీఖే కదండి, 14 అని వేశారుగా, అంటే దానివల్ల ఈ రోజు నుంచి, అందువల్ల వెంటనే మనం ఈ స్వాధ్యాయం రామకథా రసవాహిని సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి తన కథ మళ్ళీ రాసి మనకి ప్రసాదించినటువంటి ఆ రామకథా రసవాహిని మనందరం స్వాధ్యాయం చేద్దాం, చదువుదాం. స్వామి ఆ విధంగా మనందరికీ శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసుకుంటూ సుధీందర్ని స్వామికి మంగళహారతి సమర్పించవలసిందిగా కోరుతున్నాను. జై సాయిరామ్. जय जगदीश हरे स्वामी सत्य साई हरे Om